పొద్దెక్కింది వీని తోటోళ్ళందరూ పనికి పోతా అంటే వీడి దున్నపోతు పన్నట్టు బండి అస్సలు లేస్తలేడు. లేరలే ఎంతసేపు అంటావురా, లేచి ముఖం కడుక్కో. నాన్న పొద్దున్న ఎక్కడ వేస్తానవే? నా పొలం కోసం కాదు బిడ్డ, వడ్లు నేర్పేస్తానా. నాన్న నువ్వు ఎందుకు నేర్పినవే? ఎవరికైనా పోయి చెప్తే చేసేటోళ్ళు కదా వడ్లు. బిడ్డ వడ్లు నేర్పి ఒక పని ఆరా, మన పని మనం చేసుకోవాలి. కాదు నాన్న, అసలు నీ ఆరోగ్యం బాగుంటలేదు, ఇంత చల్ల పోయి చేసుడు అవసరమా? మా ఆరోగ్యానికి ఏమున్నది బిడ్డ, మన సాధన కాడికి మనం చేయాలి పని. నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు నాన్న. ఆ తాళ్ళెక్కుడు బంద్ చేయాలంటే నా మాట ఇంటలేవు. ఆ పొలం పనులు ఒక్కరివే చేసుడు ఏంది, ఏమైనా జీతగాని పెట్టుకో అంటే అట్లా కూడా నా మాట ఇంటలేవు. అసలు నేను చెప్పినా నా మాట ఇంటలేవు నాన్న. నాకు నీ హెల్త్ మీద టెన్షన్ అవుతుంది. బిడ్డ ఆ తాళ్ళెక్కుడే మన కుల వృత్తిరా. ఆ తాళ్ళెక్కుతో పట్టిన డబ్బులు సంపాదించి వచ్చిన ఈ స్టేజ్లో మనం ఉన్నాంరా. తెలుసా అంటారా, అది మనం తాత తండ్రి నుంచి వస్తుందిరా. అది అన్నపూర్ణ, అన్నం పెట్టి అన్నపూర్ణ. మనం ఉన్న రోజులు దాన్ని చేసుకుంటూ పోతూనే ఉండాలి. చేతో నాన్న, నీకు ఇంకా 40 సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటాను. 56 సంవత్సరాలు నీకు. ఆ పనులని పక్కన పెట్టి ఎవరికైనా చెప్పు. బిడ్డ ఎన్ని రోజులు కష్టపడుతున్నారు. ఇక నీ పెళ్ళి దగ్గర నాకు ఈ బాధ. నీ పెళ్ళి అయితే దాయిగా నీ రెస్ట్ తీసుకుంటా. లోకం మీద బిడ్డలున్న ఏ తండ్రైనా ఇదే మాట చెప్తాను నాన్న. నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నా, నా స్టడీస్ కంప్లీట్ కావాలి, నేను మంచి జాబ్ చేయాలి, మనం హైదరాబాద్ సెటిల్ కావాలి. అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం. నీ పుట్టి పెరిగిన ఊరిసి పెట్టి హైదరాబాద్కి నేను కత్త బిడ్డ. ఏ తండ్రికైనా తన కూతురు ఒక ఐఏఎస్ పెడదాకా రందే ఉంటుందిరా. అబ్బా నాన్న, నీ మాటలతో నేను గెలవలేనే. నీతో ఏది చెప్పినా ఏదో ఒకటి అంటావు నన్ను. సరేగా నాన్న, వడ్లు మంచిగా వెళ్ళినాయి ఈసారి. మన భూమికి ఏం బిడ్డ, బంగారం భూమి గుంటో బస్ చొప్పున వెళ్ళినాయి. సరే నాన్న, ముఖం గిట్ల కడుక్కోపో. నేను షాప్ పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి చాయ్ పెడతా. సరే బిడ్డ. లేరా ఇరుగా తినుకుంటా మంచిగా పండుకుంటా బయటికి పోయి దోస్తగాళ్ళతో తిరుక్కుంటా నీ తగ్గట్టుగా 2 దోస్తులు ఆ బాడకావులతో తిరుక్కుంటా మంచిగా అదైతాను. అవు నువ్వు అరే ఆ బాటిల్ మీద లూజ్ చేయరా, ఆ బాటిల్ టైట్ అయ్యి వలుగుతుంది. అరే ఈ చింటిగాడు ఏంద్రా, నైట్ ఏమో కళ్ళు చెప్పన్నాడు, ఇప్పుడు ఇంకా అత్తలేడు. వాడి నుంచి తెలిసిందే కదా, ఆడు పొద్దున పాయ దాకా అంటాడు. ఆ కళ్ళు పులిపే కదరా, నేను ఫోన్ చేస్తున్నా వానికి. హలో, అరే చింటిగా ఎక్కడన్నావురా? పొద్దుగాలే ఫోన్ చేసి ఎక్కడన్నారా అంటారు. ఏంద్రా, ఇంటి దగ్గరనే ఉన్నా. అరే పొద్దున్నే కళ్ళు తాగమని కళ్ళు చెప్పాను, నువ్వు ఇంట్లో పట్టేటరా తొందరరా. అరే మర్చిపోయినరా. సరే ఇప్పుడు మీరు ఎక్కడన్నారు? తాళలోనే ఉన్నారా? ఆ తాళనే మరి కిందనే ఉన్నావురా, తొందరరా నువ్వు కలుపులుగా అయితే. సరేరా, అత్తారా మీరు అక్కడే ఉండు. నేను నోరు నెత్తిలో పెట్టుకొని మొత్తుకున్నా లేవలేదు. ఇప్పుడు నీ దోస్తుగాళ్ళు ఫోన్ చేయగానే ఉరుకుతానా వారా? అమ్మా నువ్వు తుడితే నన్ను ఎన్నైనా తిట్టే, ఎక్కడ నా దోస్తు ఒక్క మాట నాకు ముందే చెప్తాను నేను. అబ్బో గొప్ప దోస్తుగాళ్ళు నీకు, వాళ్ళని ఒక్క మాట అంటే రేషం ఎట్టేస్తాను చూడు. ఏంది అమ్మ పొద్దుగాలనే నన్ను పట్టుకొని తిడుతా అంటావు? నీకేం పని లేదా అనే? నీ పని నువ్వు చేసుకోపో. పొద్దుగాలనారా, ఎంత పొద్దెక్కిందో చూసుకోరా. నీ తోట వాళ్ళందరూ అక్కడ పని చేసుకుంటారు. దున్నపొద్దు అన్నాడు బండి మాటలు మాట్లాడుతున్నావా నువ్వు? అమ్మ వాళ్ళందరూ పొద్దుగాలు లేచి జాబులు పనులు చేసుకుంటారు కాబట్టి పొద్దున్న లేచిపోతారులే. నేను ఏం పని చేస్తానని చెప్పేసి పొద్దున్న లేవన్నా చెప్పు. ఇజ్జత్ లేరా? ముడ్డి కింద 25 సంవత్సరాలు పెట్టుకొని నీ తోటోళ్ళు బొచ్చడి పనులు చేస్తాను. ఇంకా నేను ఏం పని చేస్తానే, నేను లేవాలనా అని అంటానవా? ఏంది అమ్మ అన్ని ఊరు మాటలు మాట్లాడతావు? అరే బిట్టుగా కళ్ళు అయితే తీసుకున్నాం కానీ స్టఫ్ తీసుకోలే కదా. ఆ చింటుగాని ఫోన్ చేసి స్టఫ్ తీసుకురామాను. సరేరా చెప్పురా. అరే చింటు ఏమైంది, ఇంకా బయలుదేరారా? ఇక్కడ కళ్ళు చూస్తేనే పని అవుతుంది, రారా. బయలుదేరినరా, ఇప్పుడే స్టార్ట్ అవుతానా. సరేరా, నువ్వు స్టఫ్ ఏం తీసుకురాలేదు, నువ్వు వచ్చేటప్పుడు చెకోడి ప్యాకెట్లు కార ప్యాకెట్లు తీసుకున్నారా? సరే తీసుకొని వస్తారా. ఏంద్ర కొడుక ఇలా ఫోన్ల మీద ఫోన్లు వస్తానే, ఏం ఉద్ధరిస్తాను రా బయటికి పోయి? ఏం లేదే అమ్మ, ఈతకళ్ళు అవుతుంది కదా, మన వాళ్ళు ఈతకళ్ళు తీసుకున్నారట, ఇక తాగడానికే పోతాను, స్టఫ్ తీసుకోలేట అని ఫోన్ చేసింది. అరే బాడకావు ఇజ్జత్ లేదురా, ఇది వరదాకా దున్నపోతు పన్నట్టు బండి మళ్ళీ తాయతందు పోతానా వారా? అనవే అమ్మ అను, ఇప్పుడు నీ టైం నడుతుంది. ఏదో ఒక రోజు నీ కొడుకు ఇంతెత్తి ఎదుగుతాడు, అప్పుడు నీకు నా విలువ అర్థమవుతుంది. ఏమో బిడ్డ, నీ గురించి నాకు తెలియదారా? నేను అన్న తల్లిని వాట ఇంత ఎత్తున్నోడు ఇంత ఎదుగుతాడు అటేమో. వెయిట్ అండ్ సీ మమ్మీ, వెయిట్ అండ్ సీ. ఏదో ఒక రోజు నీ కొడుకు ఇంతెత్తు కాకపోయినా ఇంతెత్తనే ఎదుగుతాడు. మళ్ళీ ఏంద్రా?
అరే సీరియల్ వచ్చి మర్చిపోయినావు వచ్చినప్పుడు 3 సీరియల్ తీసుకుంటారా తీసుకొస్తా కానీ మరి ఆ పైసలు ఫోన్పే చేయాలి నా దగ్గర లేవు, 0 బ్యాలెన్స్. అరే ఆ డబ్బా మనకి ఖాతానే గారా సాయంత్రం అయితే తీసుకురా. నేను రాత్రే కదా తిట్టింది 150 రూపాయలు అయినా ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల పోయి సిగరెట్లు ఏమంటే ఇస్తారా? ఓ ఈయన పెద్ద కలెక్టర్ అట, ఈయన ఫోన్ల మీద ఫోన్లు వస్తానే బాగా. మళ్ళీ ఏందంటారా మీ దోస్తు వాళ్ళకు? అమ్మ మా పర్సనల్స్ మాకుంటే నీకెందుకే, ఇక మా ఊళ్ళో వెయిట్ చేస్తాను పోయేస్తా, ఇక డబ్బా ఏమైనా చిల్లర పైసలు ఉంటాయా రాదే? నీ పిల్లల్ని సంపాదించి ఆడ పెట్టిందని నేను డబ్బుల పైసలు అంటున్నావా? సిగ్గులు ఎదురు అడిగేందుకు చిల్లర పైసలు ఇవ్వని. మమ్మీ సిగ్గనే చిన్నప్పుడు అయిపోయింది, ఎందుకే మమ్మీ ఊకే నీ కొడుకును ఒకటే తిడుతా అంటావు? నా కళ్ళ ముందట ఒక్క నిమిషం ఉన్నావనుకో, ఇగో చీపురుగా తిరగారే నాడు ఇక్కడి నడు నాడు నువ్వు ఇనుంచి నాడు అవ్వా ఏదో రోజు సంగతి చెప్తా నాడు నువ్వు ఇనుంచి నాడు. మళ్ళేంద్రా? అరే మా దగ్గర అగ్గిపెట్టలేదురా, వచ్చినప్పుడు అగ్గిపెట్ట కూడా తీసుకురా. మరి ఎందుకురా మీరు పోయింది? స్టఫ్ తీసుకోపోలే, సిగరెట్ తీసుకోపోలే, అగ్గిపెట్ట తీసుకోపోలే, అడిగి పోయి ఆడ కూర్చొని నాకు ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాలరా? నేను వస్తానా? అగ్గిపెట్టి అంటానో సిగరెట్లు అంటానో బిడ్డ, నువ్వు తాగంగా కనపడ్డట్ట అంటే ఇక రోకలు బంటే నీ మీద ఎక్కిస్తా. అరే చోటు 2 కారా ప్యాకెట్లు, 2 చెకోడీ ప్యాకెట్లు, 3 సిగరెట్లు, ఒక అగ్గిపెట్ట కవర్లు వేసి మూట కట్టరా. అన్నా 150 రూపీస్ ఖాతా ఉన్నది, నువ్వు ఇది ఇస్తానే అది ఇస్తా. అరే తమ్ముడు నేను రాత్రి ఫోన్ పే చేద్దామంటే నా యూపీఐ పని చేయలేరా, ఫోన్ ఛార్జింగ్ పెట్టచ్చిన, ఇలా రాత్రి మొత్తం ఫోన్ పే చేస్తా, నువ్వు మొత్తం ప్యాక్ చేయి. అన్నా నువ్వు ఇట్లాంటి మాటలు మస్తు తిన్నాం, నువ్వు పైసలు ఇస్తేనే ఇస్తాం. అరే ఏంద్రా తమ్ముళ్ళు, ఈ అన్న మీద మీకు నమ్మకం లేదారా? ఎందుకురా గిట్లా చేస్తాళ్ళు? మనం అంత ఒక్కటి కాదురా. లేదన్నా మా నాన్న తిడతాడు. తమ్ముడు ఒక పాల ప్యాకెట్ ఇవ్వవా? తమ్ముడు నాకు కూడా ఒకటి చిన్నది పాల ప్యాకెట్. ఏందన్నా ఇవరిదాకా సిగరెట్ అన్నావు, అగ్గిపెట్టాను, ఇప్పుడు పాల ప్యాకెట్ అంటాను. అరే తమ్ముడు ఎట్లా అవుపడతానో నేను? సిగరెట్లు తాగటం లెక్క అవుపడతానారా? ఆ పాల ప్యాకెట్ ఇంటికి పోయి పాలు చేసుకొని ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఆ బిస్కెట్లు పెట్టుకొని తింటా. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తానో, నాకు కమలాసన్ అక్కున్నాయనే కదా ఎక్స్ట్రా చేస్తాను. తమ్ముడు నాకు తొందర పాల ప్యాకెట్ ఇస్తే నేను పోతాను, నా కాలేజ్ టైం అవుతుంది అక్కడ. అరే ఏందినా తమ్ముడు, ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి కానీ నా పిల్ల వచ్చినాక నా పిల్ల ముందు విజయ్ తిట్టాలు. అన్న తమ్ముడే పేకటే పైసలు ఇచ్చి సామాన్ తీసుకోవా. అరే తమ్ముడు ఇవాళ మీ టైం రా, ఏదో ఒకరోజు మేము ఇంకెత్తుకు ఎదుగుతాం, అప్పుడు నీ షాప్నే ఉంటారా. అరే నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, మా పిల్ల అత్త తర్వాత పోదాం అంటే తాకుంటే అక్కడనే ఉన్నాం, ఇప్పుడు వచ్చింది. అరే ఈ పిల్ల బస్ స్టాండ్లోనే ఉన్నది కదా, బస్ ఎక్కిపోయినట్టు పిల్ల పోడతాను. కళ్ళు వాసన వస్తుందారా? మళ్ళీ మాట్లాడుతుంటే వాసన వస్తే హట్ అవుతుంది. కళ్ళైనా కలవాసం రాకపోతే ఏమవుతారా? పోయి మాట్లాడదాం లేదా? మీ పిల్ల మనలో ఇచ్చేపోతాను ఇక్కడ ఉందామా పోదామా? అరే ఇవాళ ఎటు చేసి నా పిల్లతో మాట్లాడాలి, నా పిల్ల కొత్త బండి కొన్నట్టున్నది, మెల్లగా బండి టాపిక్ తీసి పులివర కలుపుతా, లైన్లో పెడుతున్నా. అరే నీ పిల్ల కొత్త బండి కొన్నాయంటే సాయంత్రం దావత్ చేయాలి మరి. అరే రాత్రి మొత్తం బీలు వంగిద్దాం, నేను మెల్లగా మా పిల్లల్ని లైన్లో పెట్టేస్తా. ఊరు వారి బట్టగా కవర్ చేసుకోరా. అరే మామ ఆ పొట్ట లోపల కనుక అవుపడుతుందిరా. జానకి ఇంకా బస్సు రాలేదా? బస్సు వస్తే నేను ఎందుకు ఇక్కడ ఉంటా? బస్సు ఎక్కిపోనా, బస్సు రాలుగట్టి ఇక్కడ ఉన్నా. ఓకే జానకి, ఆ బండి నీది అనుకుంటా కదా, కొత్త బండా? నా బైకే, అది మొన్ననే తీసుకున్నా. జానకి
కొత్త బైక్ కొనుక్కున్నావు, బైక్ మీద కాలేకెళ్ళాక మరి బస్ కోసం ఎందుకు వెయిట్ చేస్తాను? బండ్ల పెట్రోల్ ఫ్రీగా వస్తుంది అనుకుంటానవా? సీఎం ఫ్రీ బస్ పెట్టింది దేనికి? మా కోసం కదా, అందుకే బస్ కోసం వెయిట్ చేస్తానా. జానకి, మన మాటకు మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ లోకంలో అమ్మాయిలు అంటేనే పీసోళ్ళు, మళ్ళీ మీకే ఫ్రీ బస్సులు పెడితే మరి మా సంగతి ఏం చెప్పు. ఇగో నీకు కూడా ఫ్రీ బస్ కావాలంటే నా లెక్క లంగా జాకెట్ వేసుకున్నాడు, నీకు కూడా ఫ్రీ బస్ వస్తుంది. ఏమన్నా టైమింగ్ జానకి, ఇట్లాంటి జోకులు జబర్దస్త్ వేసినావు అనుకో దెబ్బకు తెల్లారిసారి ట్రెండింగ్ అవుతావు. ఇగో నువ్వు నాతో పులిహోర కలుపుతావు నాకు అర్థమైంది. అసలు నీకు బస్ స్టాండ్ నింపని చెప్పు. అంటే నీకు తెలిసిందే కదా నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతానని చెప్పేసి కొత్త నోటిఫికేషన్ వచ్చిందట, అందుకే సిటీకి వచ్చి అప్లై చేసుకుని వస్తా. నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతాను ఇది నమ్మాలిగా. నేను ఈ జోకులు జబర్దస్త్ వేసినావు అనుకో నువ్వు మస్తు ట్రెండింగ్ అవుతావు. ఇక నాది పక్కన పెట్టు జానకి, నువ్వు ఎట్లయినా చదువులో తల్లివే కదా, నువ్వు తలుసుకుంటే గవర్నమెంట్ జాబ్ ఇట్లా చిట్టుకలు కొట్టేస్తావు. నేను గవర్నమెంట్ జాబ్ ఎందుకు చేస్తా? హైదరాబాద్ వెళ్తా సాఫ్ట్వేర్ జాబ్ కొడతా. జానకి, నాకు కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని చెప్పేసి ఎంతో ఇష్టం ఉండే, నాకు ప్లేస్మెంట్లో జాబ్ కూడా వచ్చింది. కాకపోతే నాకు మన ఊరి మీద ఉన్న ప్రేమతోటి నా దోస్తు వాళ్ళని వదిలిపెట్టి పోలేక ఇక సాఫ్ట్వేర్ని వదిలేసిన, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతాను. అదే ఊర్లో మొత్తం మీ గురించే మాట్లాడతాను, ఎప్పుడు చూసినా మర్రి కిందనే ఉంటారట కదా. అవును జానకి, ఆ మర్రి కింద కూర్చొని మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఎప్పుడు ఇంత ఎత్తుకు ఎదగాల అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. అబ్బా ఇంత ఎదుగుతారా? ఎదగండి, నేను కూడా చూస్తా. ఇక ఏదో జానకి మీ అంతా కాదు కానీ ఇంకా బండికి నెంబర్ ప్లేట్ రాలే అనుకుంటా కదా, మా సందీప్ గారికి ఆర్టీఓ తెలుసు, మాట్లాడాలంటావా మరి? అవసరం లేదు, నేను ఆల్రెడీ అప్లై చేసిన, ఈ వారంలో నాకు నెంబర్ ప్లేట్ వస్తుందిలే. అబ్బా జానకి, ఒక్క మాట నాకు ముందు చెప్తే నీ ఫ్యాన్సీ నెంబర్ ఏదో ఆయనకి ఇప్పిస్తుంది కదా, ఆర్టీఓ మనోడేనే. జానకి, ఇన్స్టాగ్రామ్లో నిన్ను ఫాలో అవుతానా, నువ్వు నాకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలే, నన్ను ఫాలో చేయి, మామూలు పిలుస్తాను, నేను పోయేస్తా. అమ్మయ్యా, టైంకి బస్సు కూడా వస్తుంది. అరే బిట్టుగా, నువ్వు మంచిగానే ఉన్నావు కదా, ఎంత కళ్ళు అయినా కానీ నా కొడుకేమో ఊగా బాత్రూమ్ ఉరుకుతా అంటే ఎందుకురా? కొంతమందికి కళ్ళు పడుతుంది, కొంతమందికి కళ్ళు పడదమ్మా. పోనీ మంచిదే కదా. ఏం మంచిరా కొడుకో, వాడు బాత్రూమ్కి పోవుడే పోవుడు, గులాబీ జాములు అంటాడు, పెరుగు అంటాడు, నా సంపాదన అంతా వానికే పడుతుంది. సరే సరే అమ్మ, నువ్వేం బాధపడదు, నేను చెప్తుంది వానికి, నేను గోల్డ్ ఉనికి అంతలో అయితే. వాడు గోళీలు వేసుకోడట బిడ్డ, వానికి అక్కడ కెమికల్ కలుతాయట, అందులో ఏమైనా గులాబీ జాములు పెరిగే కావాలి వానికి. మెల్లగా మెల్లగా అమ్మ, వాడు వస్తాడు. అమ్మా కడుపులో ఉన్నంత సాప్ అయిందిరా బాబు, ఒక్క గులాబ్ జామ్ తింటే అంత సెట్ అవుతుంది. అమ్మా అలా బిట్టుగా కడుపు అంతా సాప్ అయిందిరా. అమ్మా, ఆ ఫ్రిడ్జ్లో గులాబ్ జాములు తెచ్చిన నైట్ ఉన్నాయా, అయిపోయినాయి? ఎక్కడున్నాయి బిడ్డ? రాత్రి కుక్క తిన్నాడు, తిన్నావు, మళ్ళీ అడుగుతాను ఎందుకురా? అమ్మా అయిపోయినాయా అని. అరే బిట్టు, కడుపు అంతా గుడగుడా అంటుంది, మెల్ల సీట్ పోయి చెరుకు గులాబ్ జామ్ వేసేద్దా. ఏం తింటారా గులాబ్ జాములు? ఆ మెడికల్ షాప్ గోల్డ్ తీసుకుంటా. ఏం మింగుతాంరా ఆ గోళీలు, అంతా కెమికల్ ఉంటుంది, మనం మొత్తం ఆర్గానిక్ మెయింటైన్ చేయాలి. అమ్మా ఆ పెరుగు తోడుకున్నదానే? ఆ దున్నపోతు ఇచ్చిన పాలు తెచ్చి తోడేసిండ్రా, తోడుకున్నది తాగిగా. ఏంది అమ్మా, నీ కొడుకు మోసంలో బాధపడతాడు అయ్యో అని చెప్పేసి కొంచెం అన్న జాలి కరుణ దయ ఏమని ఉన్నా నా మీద నీకు? ఇప్పుడు అని తిట్టుకుంటూనే ఉండే. ఇరుగా కళ్ళు తాగినాక దొడ్డి పెట్టకపోతే ఏం చేస్తుందిరా? పడినప్పుడు ఎందుకు తాగాలరా? నీ తోటోడు ఎట్టున్నాడు, నువ్వు ఎట్లున్నావు? ఈ అవ్వ మెల్లగా మాట్లాడు, ఎవరంటే ఇజ్జత పోతుంది. అది బిట్టు, మన సీట్ పోయి ఆ గులాబ్ జామున్ తినద్దాం దారి, మా అమ్మ ఉరిస్తుంది. పోరా కొడుకోపో, నువ్వు తినే గులాబ్ జాములకే సీట్ తోడు బతుకుతాడు పో. అనవే అమ్మా, నువ్వు ఇంకెన్ని రోజులే, ఇక మేము ఎదిగే టైం వచ్చింది, ఈ ఎదిగిన తర్వాత మేము అంటింటే చూపిస్తాం ఆగే. ఇంకోసారి ఎదుగుడు అన్నట్టు అంటే చీపురు గట్ట మరేస్తారా? నా సంపాదన అంతా గులాబ్ జాములకే అవుతుంది. నీ అమ్మ రేపు వైవా అన్నాడు, రికార్డ్ ఏం అర్థమైతలేదు. ఏం చేస్తున్నాయి సంగీత? అరే ఈ టాపిక్ ఏం అర్థమైతలేదు, రేపేమో వైవా అంటున్నాడు, ఏం చేయాలి? ఏమోనే సంగీత, రేపు వైవా బిస్కెట్ అయ్యేటట్టే ఉంది. అసలే వాడు సైకో సార్ గాడు, ఏమంటాడో ఏమో. ఏమైంది బిడ్డ, ఏదో చదువు గురించి మాట్లాడుతున్నావు? రేపు వైవా ఉంది నాన్న, నాకైతే ఇది ఏం అర్థమైతలేదా, సారేమో సైకో గాడు. అవును ఆ బిడ్డ, మన ఊళ్ళో రాఘవ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు తెలుసా? రాఘవ ఫ్రెండ్సా? తెలుసు నాన్న, 2-3 సార్లు మాట్లాడినా కూడా. వాళ్ళు కూడా బిడ్డ ఇంజనీరింగ్ అయిపోయిందట, వాళ్ళు ఇట్లేదు కదా అని ఆలోచిస్తాడట. వాళ్ళు ఎదగడం పక్కన పెట్టినా, వాళ్ళు నీకు ఎక్కడ కలిసిళ్ళు? వాళ్ళు పొద్దుగాల కళ్ళు కలిసి బిడ్డ, పెద్ద బస్సులు కళ్ళు పోసిన వాళ్ళు మాట్లాడుకుంటుంటున్నా. అవునా నాన్న, మరి బీటెక్ చేసిన ఈ ఊర్లో ఏం చేస్తాను, జాబ్లేం రాలేదట్నా? వాళ్ళకి చిన్న చిన్న జాబులు వేలాడు బిడ్డ, వాళ్ళ ఆలోచన వేరే ఉన్నది. నీకు చదువులేదు అర్థమవుతుంది కదా బిడ్డ, నీకు డౌట్స్ ఉంటే వాళ్ళని అడుగురా, చెప్తారు.
నేను కావాలనేం అడగాలి నాన్న. బిడ్డ మన కూరలో మన వాళ్ళు నీకన్నా ఎక్కువ అయింది కదా, అడిగితే దాన్ని. సరే నాన్న. బిడ్డ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇలా సేవ్ చేసిండ్రా, నీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్ తీసుకొని చేసుకో. కళ్ళు అద్దురా అంటే అనవసరంగా తాగినట్టు అయింది. నీ అమ్మ కడుపులో మళ్ళీ గులగులా అంటుంది కాదురా. ఈ గులాబ్ జాములు వేద్దామంటేనేమో సీట్ హౌస్ ఇవ్వంటాను వాడు. అరే చింటిగా ఉన్న గులాబ్ జామున్ నువ్వే తిన్నావాడు కారా, రాత్రికి ఎత్తాను ఫ్రెష్ అప్పుడు తింటుంది. మా రాత్రి వరకు కావాలన్నారా అన్న కొంచెం నచ్చటంలో తెలుసుకోరా, వాళ్ళని తెమ్మంటూ డబ్బా వశపడతలేదురా. నీ గులాబ్ జాములు లాపురా, ఊళ్ళో మనకన్నా చిన్న పురాలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, జాబులు కొడతారు, మన బతుకింతేనా రే. మరి ఎట్లారా మరి? నేను అడిగితే ఏమన్నావురా? నేను ఆయన అన్నావా? 8 ఉన్నాయి, 10 ఉన్నాయి. నా 12 ఉన్నాయి. ఇవన్నీ కింద పెట్టుకొని అందరు జాబులు కొడతారా అంటే ఎట్లా చెప్పు? అరే బిల్డప్కి ఏమో బీటెక్ చేస్తాము, ఊళ్ళోనేమో ఖాళీగా తిరగబట్టే మనం ఏదో చేసి ఇంత ఎత్తేది కాలరియా. అరే ఇంతెత్తు కాకపోతే ఇంతెత్తు ఎదుగుదాం రా. మన ముగ్గురం కలిసి ఒక మంచి బిజినెస్ పెట్టాలరా. ఊర్లో మన నన్నోళ్ళు అందరూ తలకాయలు దింపుకోవాలి. చింతగా సూపర్ చెప్పినవరా, మా ముగ్గురం కలిసి బిజినెస్ పెడదాం అయ్యా. అరే సూర్య, ఆ షాపులో 150 ఖాతా కట్టినవరా? కట్టలేరా? మరి 150 రూపాయలు ఖాతా కట్ట శాతా కానీ మనం ఏం బిజినెస్ పెడదాంరా? ఏం మాట్లాడుతావురా బిట్టుగా? 150 రూపాయలు మనం కట్టలేమారా? శుభమా అని చెప్పేసి బిజినెస్ గురించి ఆలోచిస్తా అంటే నువ్వు ఇట్లా మాట్లాడతావేంద్రా? ఎంకరేజ్ చేయాలరా, అంతేగాని డిసప్పాయింట్మెంట్ చేయకుల్లి. అరే చింటిగా, చేపలు 150, నిన్న కళ్ళుకు 150, ఇప్పటి కళ్ళు 150, మొత్తం 450 రూపాయలు ఇచ్చి మాట్లాడరా నువ్వు ఫస్ట్. అరే 450 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదురా. 150 రూపాయల ఖాతా సూర్యగాంధ అది. నిన్న పొద్దుగాల కళ్ళ బాటిల్ నువ్వే తీసుకుంటా అన్నా 150 రూపాయలు. అసలు ఇలా పొద్దుగాల తీసుకున్న దాంట్లో నేను ఉన్నానారా? మీరే కదా నన్ను ఫోన్ చేసి మా మామగారు తీసుకొని ఇన్వాల్వ్ చేసిళ్ళు. వాళ్ళు నన్ను 450 రూపాయలు కట్టామంటే ఎట్లా కట్టాలరా? చూసినారా సూర్య, 450 రూపాయలు ఎంత కొంచెం పడుతున్నా వాడు. ఇక మనం ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తే లాభాలే. ఇక మనం ముగ్గురం కలిసి బిజినెస్ చేస్తే లాభాలు ఎక్కడ వస్తాయరా? అన్ని నష్టాలే అయ్యా. నాతో పులిహార కలుపుడు అయిపోయింది, ఇప్పుడు నాన్నతో స్టార్ట్ చేసిల్లా. మీ సంగతి ఇట్లా కాదు. అరే దానికి నాకు ఫోన్ చేస్తాను ఏంట్రా? హలో, ఎవరు? నేను ఎవరో తర్వాత చెప్తా కానీ నాతో పులిహార అయిపోయింది, మా నాన్నతో కలుపుడు స్టార్ట్ చేసినావా? జానకి నువ్వా? నువ్వు నాకు ఫోన్ చేస్తే అసలు ఈ నెంబర్ నీదేనా? నువ్వు టాపిక్ చేంజ్ చేయక రాగవా? పొద్దున మా నాన్నతో ఏమేమి మాట్లాడిల్లు? మేము నాన్నతో జనరల్గా డిస్కస్ చేసినాం, లైఫ్లో ఎట్లా ఎదగాలి, ఎట్లా చిట్టలు కావాలి అని చెప్పేసి. ఎందుకు ఏమైంది? ఏమైందా? ఫస్ట్ మీరు ఎక్కడున్నారో చెప్పు. మేమా జానకి ఇక తెలుసు కదా నీకు, ఇదే మర్రి చెట్టు కింద ఉన్నాం. ఒక బిజినెస్ ఐడియా వచ్చింది, దాని గురించి ఆలోచిస్తాను. సరే అక్కడే ఉండండి, ఇప్పుడే వస్తున్నా. ఓకే జానకి. ఏం రా చింటూ, గుళ్ళే బాయ్ బాయ్ చెప్పుకుంటారు, మరి కింద ఫోన్ మాట్లాడుకుంటారు, ఏంది కథ? ఏమోరా సూరి, జానకి సన్నలో ఫోన్ చేసి మరి కాడికి వస్తా అంటుంది ఏందిరా? కలవనీకి వస్తుందంటే చింతగా లవ్ ప్రపోజ్ చేస్తే కావచ్చు నీకు. అట్లా అయితే చింతగా నైట్ దావత్ ఇవ్వాలి మరి. అరే ఒకవేళ నిజంగానే ప్రపోజ్ చేయడానికి వచ్చిందనుకో, నాకు ఇప్పుడే అంత ఇష్టం లేదు, లైఫ్లో ఇంకెత్తికి ఎదిగిన తర్వాతనే ఇవన్నీ అని చెప్పేసి అంట. ఓకేనా? అంతేనా చింతగా, మనం లైఫ్లో ఎదిగినాకనే మనకు లవ్లు పెళ్ళిళ్ళు. ఓకేరా బిట్టు. ఇగో ఈ హెయిర్ స్టైల్ ఉన్ను ఈ ఫేస్ అంతా ఓకేనారా? అరే చింటుగా, ఆ ఇంటికలన్నీ సెట్ చేసుకోరా, అట్లా పెదవులని వలిగిన బండ్లు ఇబ్బంది ఉన్నాయి, పెట్టుకోపో. ఓకేరా సూరి. జానకి అసలు నువ్వేంది మమ్మల్ని కలుద్దామని చెప్పేసి మరీ కాడికి వచ్చింది, అసలు ఈ నమ్మబుద్ధి అయితే లేదు మాకైతే. నాకు రేపు వైవా ఉంది, వైవాలో చాలా డౌట్స్ ఉన్నాయి, మీరు బాగా చెప్తారట కదా, అందుకే అడుగుదామని వచ్చిన. డౌట్సా జానకి? సరే అడుగు, ఏంటో చెప్తూ. వాట్ ఈస్ యూనిట్ ఆఫ్ పవర్? వాట్ జానకి? వాట్? బా రైట్ ఆన్సర్. సురేష్, వాట్ ఈస్ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్? హోమ్. రైట్ ఆన్సర్. ఏంద్రా బిట్టు సూరి, నా తెలియకుండా మీరు గివన్నీ ఎప్పుడు చదువుకున్నారా? రాఘవా, వాట్ ఈస్ కెపాసిటర్? కెపాసిటర్ జానకి? కెపాసిటర్ అంటే ఏమున్నది? కెపాసిటర్ కదా నువ్వు అనేది? కెపాసిటీ అంటే ఈ కెపాసిటీ కాదు, వాట్ ఈస్ కెపాసిటర్? కెపాసిటర్ జానకి. కెపాసిటర్ అంటే అది కెపాసిటర్ ఈజ్ ఏ, అది చెప్పిన సార్ కూడా గుర్తుకున్నాడు. అది
సెకండ్ సెమిస్టర్లో వస్తుంది. నా సార్ పేరు కూడా హర్ష సారే కదరా? హర్ష సారే. కెపాసిటర్ ఈజ్ ఏ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్? ట్రాన్సిస్టర్ జానకి. ట్రాన్సిస్టర్ ఈజ్ ఏ డివైస్. ట్రాన్సిస్టర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్. It have many applications. Transform is one place to another place. So yeah, it can be used in many applications. నీ ముఖానికి కెపాసిటర్ ట్రాన్సిస్టర్ అంటే ఏంటో తెలుస్తలేదు, పైగా డౌట్స్ అని క్లారిఫై చేస్తాను మా నాన్న అక్కడ బిల్డప్ కొట్టినావా? జానకి అవన్నీ ఏదో ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో చదివినాయి. నువ్వు ఇప్పుడు అడిగితే మాకు సడన్గా ఎట్లా గుర్తుకొస్తా చెప్పు? ఏమంటారా? అది చాలా గ్యాప్ వచ్చింది కదా మాకు. అందుకే ఎక్స్ట్రా చేయొద్దు రాఘవ. ఇంకోసారి మా నాన్న దగ్గర కళ్ళాకుండా బిల్డప్ చేసిన అనుకో అస్సలు మంచిగా ఉండదు. సరే జానకి, ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి మమ్మల్ని క్వశ్చన్ మా పరుగు ఇస్తాను కదా. అరే మనము చదువురాని ముద్దురం రా, మన బీటెక్ మనకు ఏం చదవలేదు, అందుకే ఈ మర్రి కింద కూర్చొని మేము ఇట్లా కథలు పడతాను. సరేనా? ఇప్పుడు నువ్వే ఊర్లో మంచిగా చదువుకున్న దానివి, చదువు తల్లి నువ్వే. ఇప్పుడు హ్యాపీనా? నువ్వు ఊకే చదువులో తల్లి చదువుతాలి అనకు, నువ్వే చదువులో తండ్రివి, అందుకే డౌట్స్ అడుగుని వచ్చిన. ఏమో జానకి, ఒక్క నిమిషం. అరే నా తెలియకుండా మీరు ఎప్పుడు చదువుకున్నారా? ఆ జానకి అడిగిన పవర్కును రెసిస్టర్కి అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పిర్రా, నా ఇజ్జత్ తీసిరా మీరు. అది జానకి, ఇప్పుడు నవ్వుతే ఎంత మంచిగా ఉన్నావు చూడు ఫేస్లో. ఇట్లా నవ్వుకుని ఉండాలి కానీ ఎప్పుడు ఫేస్ అంతా ఇట్లా ముడుచుకొని ఉంటావు. సరే రాఘవ, ఫస్ట్ అయితే మీరు లైఫ్లో సెట్ కానీ మీకంటే చిన్నోళ్ళు అవుతున్న ఊర్లో చూస్తలేరా? ఏం పర్లేక ఈ మరికిందకి వచ్చినా అనుకుంటా జానకి. ఏం బిజినెస్ పెట్టాలి, ఇట్లా డెవలప్ కావాలి, ఇంత ఎత్తులే చేయాలని ఆలోచిస్తాను. సరే సరే, తొందరగా ఎదగండి, నేను వెళ్ళొస్తా ఇక. అరే నాకు తెలియకుండా మీరు ఆన్సర్ ఎట్లా చెప్పిర్రా? మీకు రెసిస్టర్కి ఎట్లా తెలుసు, యూనిట్స్ పవర్ యూనిట్స్ ఎట్లా తెలుసురా? అరే చింటిగా ఆమె అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాక నేను వాట్ జానకి అన్నారా, అదే ఆమె రైట్ ఆన్సర్ అనుకుంటాను రా. అవునారా? అరే సూరిగా, నాకు 12 ఆగివని 10 ఆగినప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా. నీ 8 ఆయన అంటే నువ్వు మమ్మల్ని కాదని చెప్పేసి నువ్వు సపరేట్గా చదువుకున్నావురా. అందుకే నా జానకి అడిగింది కరెక్ట్ ఆన్సర్ చెప్పిన. అరే చింటుగా, నా కళ్ళు తాగిన వచ్చి హోమ్ అన్నారా? అది రైట్ ఆన్సర్ అన్న. అంతేనారా? నీ అమ్మ మీరిద్దరు నేను ఆన్సర్ చెప్పకపోయేసరికి మీరు చెప్పేసరికి మీరు బాగా చదువులు కావచ్చు అనుకున్నారా? అదేరా దోస్తానంటే ఇట్లా ఉండాలి. ఆంటీ, మీరు రాఘవ వాళ్ళ అమ్మ కదా? అవును బిడ్డ, నువ్వు రవణ వాళ్ళ బిడ్డవు కదా నువ్వు? అవునా ఆంటీ? అవునా బిడ్డ, ఎప్పుడో 2-3 సంవత్సరాల కింద చూసినా నేను. ఏం చదువుతానో ఇప్పుడు? ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ ఆంటీ. అవునా బిడ్డ, నా కొడుకుతో ఇంజనీరింగ్ అయిపోయింది. తెలుసా ఆంటీ, మీ కొడుకు ఇంజనీరింగ్ అయిపోయి 2 years అవుతుందట కదా? అవును బిడ్డ, జాబ్ కొరకే చూస్తాండు. ఇంకెప్పుడు చేస్తాడా ఆంటీ? వీళ్ళ తోటలు మొత్తం జాబులు చేసుకుని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు చూసినా ఊర్లో తిరుగుకుంటా ఎదుగుతాం అంటారు కానీ ఎప్పుడు ఎదుగులేదు. వాళ్ళకు చిన్న చిన్న జాబులు చేసుడు ఇష్టం లేదట బిడ్డ, పెద్ద జాబులు చేస్తారట వాళ్ళు. ఈ రోజులలో జాబులు దొరకడే కష్టం ఉన్నది, వీళ్ళకి పెద్ద జాబులు ఎవరిస్తారా ఆంటీ? ఇక వాళ్ళకు టైం వచ్చినప్పుడు ఇక చిన్నదో పెద్దదో చేసుకోరా బిడ్డ. ఇక ఆ పెద్ద జాబులు వచ్చుడేమో కానీ ఆంటీ, నాన్నక్కడ కళ్ళు వాటిగా బట్టి రోజు తాగుతారు. వాళ్ళకి ఏం పని ఉంటుంది బిడ్డ? రోజు కళ్ళు తాగుతారు, గులాబ్ జాములు తెచ్చుకొని తింటారు. ఇక గులాబ్ జామ్లా? ఈ కళ్ళుకున్న గులాబ్ జామ్లకి ఏం లింక్ ఆంటీ? అదో పెద్ద కథ ఉంటుంది బిడ్డ, అది చెప్తూ ఒడవనే ఒడవదు అది. ఇక సరే ఆంటీ, ఎటెళ్ళేస్తున్నారు మరి? ఇటు మహిళా సంఘం షిట్ ఉంటే కట్టేస్తాను బిడ్డ. ఓ, అది ఊరవుతూ ఉంటాయి కదా ఆంటీ, మరి రావని బండి మీద తీసుకోపోమని పోయినావు? వాడు సాయంత్రం తీసుకుపోతాను అన్నాడు కానీ షిట్ ఫోన్ చేస్తే అర్జెంటుగా పోయి కట్టేస్తాను బిడ్డ. సరే ఆంటీ, మరి నా బండి ఎక్కండి, ఇంటికాడ దింపుతా. నువ్వేం పని మీద పోతానో బిడ్డ? నువ్వు పో, నేను నడుచుకుంటా వస్తా. నాకేం అర్జెంట్ వర్క్ లేదా ఆంటీ, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే పోతున్నా, మీరు ఎక్కడ నేను దింపుతా. ఏంద్రా చింటిగా ఒక్కనే కూర్చొని ఏం చేస్తాను? ఏం లేరా, నా మనసు అసలు ఏం మంచిగా లేదు. మనసు మంచిగా లేదా? మీ మనసుకి ఏమైందరు? అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. పెద్ద పెద్ద మాటలు కాదురా, జానకి గురించి ఆలోచిస్తేనే నా మనసు అంతా మొత్తం ఏదో అవుతుందిరా. ఫస్ట్ మనం ఎట్లా చేయాలని ఆలోచించురా, తర్వాత జానకి గురించి ఆలోచిస్తూ. అరే మనం ఎదుగుడు ఏమున్నదిరా, ఎట్లు అట్లా ఎదుగుతాం కానీ జానకి ఇదంతా కావాలనే చెప్తాందిరా. మనం అక్కడ ఉన్నాక కూడా శంకర్ గారి బండికి ఎట్లా పోతుందిరా? అరే జానకి నువ్వు అంటే ఇష్టం కాబట్టి అట్లా చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతావు అని చెప్పి అట్లా చెప్తాందిరా ఈ ఎడ్డోడా. అరే సురేష్, నిజమా నువ్వు చెప్పేది? నేనంటే జానకి ఇష్టమేనారా? నాకు కూడా జానకి నువ్వు అంటే ఇష్టం అనిపిస్తుందిరా. ఒకసారి నీ ప్రేమ విషయం చెప్పి చూడు. అరే ఏం మాట్లాడుతున్నారు బిట్టు? ఇప్పుడే నా ప్రేమ గురించి ఎప్పుడేంద్రా? బో, నా వల్ల కాదురా. ఇట్లా ఎన్ని రోజులు బాధపడతావురా చింటిగా? నీ ప్రేమ విషయం చెప్పేసి అయ్యా తాడపడే వెళ్తుంది. అంతే అంటే అర సురేష్,
మరి ఇక ఇన్స్టాగ్రామ్లో ఒకటి మంచి రీల్ చూసి ప్రేమకు సంబంధించింది పంపించాలన్నారా? ఏందిరా ఇన్స్టాగ్రామ్ రీల్ పంపిస్తావరా? ఛీ ఎట్లయినా నువ్వు మా దోస్తు కానీ. అరే మరి వాట్సాప్లో ఐ లవ్ యూ అని చెప్పేసి మెసేజ్ చేయన్నారా? అరే ఇప్పటివరకు నీకు వాట్సాప్లో ఒక్క మెసేజ్ అయినా చేసిందారా జానకి? చేయలేదురా. మరి ఎట్లా వాట్సాప్లో ఐ లవ్ యూ అని మెసేజ్ చేస్తా అంటానవరా బిత్తురోడా? అరే డైరెక్ట్ పోయి చెప్పడం నా వల్ల కాదురా. ఇక మీరు నా దోస్తు కాలే కదరా, మీకు సాయంత్రం చెరొక్క బీరు తాగిస్తా, మీరు ఇద్దరు పోయి నా ప్రేమ గురించి చెప్పులా మరి జానకితోని. సార్ ఈ బీర్లు అయితే తాగుతాం కానీ చెప్పుడు ఇట్లా మా వాళ్ళు అయితే కాదురా రే. మరి ఎట్లరా జానకి నా ప్రేమ విషయం ఎట్లా తెలవాలి? అరే మామ ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. ఎందుకంటే రాసినట్టే లవ్ లెటర్ రాద్దాం, జానకి చేతిలో పెడదాం. అరే ఇక లవ్ లెటర్ రాసిన మనకి ఎట్లా వస్తుంది రా? ఇప్పుడు పెన్నులు ఎక్కడ తెస్తాం, పేపర్లు ఎక్కడ తెస్తాం, ఇది కుదరని ముచ్చట్రా. పెన్ను పేపర్ రా. అరే చింటిగా వేపు చెట్టు కింద ఊకొని ప్రేమ లెక్క రాద్దాం, దెబ్బకు జానకి పడాలి. అరే సూర్య లెటర్ ఎట్లా స్టార్ట్ చేద్దాం రా? ఈ లెటర్ రాసుడు ఏమున్నదిరా? మన స్కూల్లో మన సార్లకు ఎన్ని లెటర్లు రాయాలి? డేటు 6/12/2024 వరంగల్. అరే డేట్ తర్వాత కామా పెట్టు, వరంగల్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టరా. బిట్టిగా నీకు బాగానే గుర్తున్నాయిరా. డేట్ పక్కన కామ, వరంగల్ పక్కన ఫుల్ స్టాప్. అదే లెటర్ ఇట్లా స్టార్ట్ చేయరా. హాయ్ జానకి నేను రాఘవను. ఇక డైరెక్ట్ ఐ లవ్ యూ అని రాయరా నీ బిత్రోడా. లెటర్ ఎట్లా రాయన ఫార్మర్ తెలియదు రాయరా నీకు? TO2 కామ కింద జానకి. ఎవరు బిత్తిరోడా? పక్కకు జానకి రాయాలరా, కింద రాసినావు నువ్వు. నాకు తెలుస్తురా, ఇది రఫ్గానేనా, పేరు ఇంకోటి రాద్దాం, ఇంకోటేస్తానా. అరే చింటిగా ఎట్లా స్టార్ట్ అయ్యాని చెప్పురా. ఇక నెక్స్ట్ ఏ ఉన్నదా, రెస్పెక్టెడ్ జానకి అని పెట్టి కింద హాయ్ ఐఎమ్ రాఘవ, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఇంక అన్నీ రాయరా. సఫరింగ్ ఫ్రమ్ ఫీవరు, నాట్ కమింగ్ టు స్కూలు అని ఎడ్డోడా. అందుకే ఈ లెటర్లు గిటర్లు మన వల్ల కాదురా, డైరెక్ట్ ఐ లవ్ యూ చేస్తారా అని చెప్పేసి అంటే మీరు లెటరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని బట్టే. నీకు ఎందుకురా, నేను రాతావు. ప్రియాతి ప్రియమైన జానకి, నీ ప్రియుడు ప్రేమతో రాసే ప్రేమ లేఖ. అరే సూర్య ఏమనుకున్నా కానీ లోపల మంచి కవే ఉన్నారు. నువ్వంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేక నీకు ఈ ప్రేమ లేఖ రూపంలో రాస్తున్నా. పడుకున్నా నీ ఆలోచనే, లేచినా నీ ఆలోచనే, తినేటప్పుడు నీ ఆలోచనే, తిరిగేటప్పుడు నీ ఆలోచనే, తాగేటప్పుడు నీ ఆలోచనే, చివరికి చెంబట్టుకొని చెరువు గట్టుకు పోయినా కూడా నీ ఆలోచనే. బహుశా దీన్నే పిచ్చి ప్రేమ అంటారేమో. బాగా చెప్పినవరా. నాకు ఎప్పుడూ ఒక సందేహం ఉండేది, అసలు ఈ భూమి మీదకి నన్ను దేవుడు ఎందుకు పుట్టించిందా అని చెప్పి. కానీ నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది జానకి, నీ ప్రేమను గెలవడం కోసమే నేను పుట్టానని. నువ్వు ఒప్పుకుంటే నీ కోసం కట్టిస్తా తాజ్మహల్. అరే తాజ్మహల్ అల్లుడు కట్టెలు గారా, జానకి మాలని రాయి. బిట్టు ఫామ్లోకి వచ్చినవారు. నా గుండెలో కట్టా నీ కోసం గుడి, నువ్వు వస్తే చేస్తా పూజలు పడి పడి. ఇట్లు మీ ప్రేమికుడు. ఇంకో అయిపోయిందిరా. అరే రాఘవ, ఈ లెటర్ని తీసుకుపోయి జానకి తీసుకుపోయి ప్రేమ కట్టించుకోపోతున్నాను అడుగు. ఓకేరా సూరి. అరే లెటర్ ఇచ్చినట్టు కాదు, నైట్ దావత్ ఇవ్వాలి. దావత్ ఏమున్నదిరా, దావత్ చేసుకుందాం కానీ ఫస్ట్ లెటర్ జానకి ఎట్లు ఇద్దాం మరి? ఏమున్నదిరా, బస్ స్టాండ్లో జానకి బండి పెడుతుంది కదా, బండ్లో పెడదాం, ఆమెనే చూసుకుంటుంది. సరేరా. అరే రాఘవ, జానకి వచ్చే టైం అయిందిరా, పోయి ఆ లెటర్ ఆ బైక్లో పెట్టుకో. ఓకేరా సురేష్. రే ఇక మీరు అన్నట్టే లెటర్ అయితే రాసినాం, అలా పెట్టొచ్చురా. ఇక అంతా దేవుని దగ్గర. ఏం కాదురా. రే మీ జానకి వస్తుందిరా.
మనం ఏ డౌట్ రాదు కదరా. ఏం కాదురా. నా బండ్లో ఎవరు పేపర్ పెట్టింది ఏంటిది? అరే రాఘవా, జానకి లెటర్ తీసుకొని చదువుతాందిరా. అరే మెల్లగా రా, మళ్ళీ మన మీద డౌట్ వస్తుంది. ఈ లెటర్ ఎవరు రాసిల్లబ్బా? రాఘవ ఇక్కడే ఉన్నాడు. రాఘవా ఇట్రా. జానకి వస్తున్నా. అరే ఏంద్రా జానకి నన్ను పిలుస్తుంది. ఆ లెటర్ నువ్వే రాసినావు అని అర్థమైనట్టున్నదిరా. పోయా లవ్ సక్సెస్ అయినట్టే. అయినట్టే అంటవా? నైట్ కేసు బిల్లు తీసుకుంటావా? ఓకేరా. జానకి. ఏంటి జానకి? రాఘవ మీరు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఎందుకు జానకి? నా బండ్లో ఎవరో ఈ పిచ్చి రాతలు రాసి పిచ్చి లెటర్ పెట్టిల్లు, మీరన్నా చూసిల్లా? ఏంది జానకి పిచ్చి లెటర్ అంటాను? మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది రాఘవ ఇక్కడ? ఈ లెటర్ ఎవరు పెట్టిన బండ్లా చూసిల్లా? ఏమో జానకి, మేము వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఏమున్నా అసలు లెటరా? ఇది స్కూల్లో ప్రిన్సిపాల్కి రాసిన లెటర్ నాకు రాసినట్టున్నారు రాఘవ. డేటేషులు వరంగల్ అని రాసులు, మళ్ళీ టు ద జానకి, మళ్ళీ ప్రియాతి ప్రియమైన. జానకి ప్రియాతి ప్రియమైన ఉన్నదంటే అది సార్లకి ఎందుకు రాసిన లెటర్ అవుతుంది? లవ్ లెటర్ చూడ, కరెక్ట్గా చూడు. దీన్ని లవ్ లెటర్ అంటారా? ప్రపంచంలో ఎవరైనా ఎంత దరిద్రంగా రాస్తారా? దీన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. ప్రియాతి ప్రియమైన జానకి నీ ప్రియుడు ప్రేమతో రాసేలేక, వీడు ప్రియుడు ఎప్పుడైండు? నేను ఒప్పుకుంటేనే కదా. మినిమం కామన్ సెన్స్ లేదు ఈ ఎదవలకి. అవును జానకి, నువ్వు చెప్పింది కరెక్టే. అబ్బో, తినేటప్పుడు, తిరిగేటప్పుడు, పడుకునేటప్పుడు. రాఘవ ఇదేదో చెంబు పట్టుకొని చెరువు కట్టున్నా, ఇదేంటిది? ఏమో జానకి, ఆ చెరువు గట్టు చెంబులు నాకేం తెలుసు. మా ఫ్రెండ్స్ పిలుస్తాలు, నాకు చిన్న పనులు నేను వెళ్తీగా. ఆగు రాఘవ, ఇగో నా కోసం జానకి మహల్ కడతాడట. వామో రాఘవ, ఈ లైన్ చూడు. నా గుండెలో కట్టాను గుడి, నువ్వు వస్తే చేస్తాను పూజలు పడి పడి. దేవుడా. జానకి గుండెల్లో గుడి కట్టిండు, పూజలు చేస్తానని చెప్పేసి అన్నాడంటే వాడు నిజంగానే నేను ట్రూగా లవ్ చేస్తాను అంటున్నాడు. ట్రూగా లవ్ చేసే వాడైతే ఇట్లా ఎల్కేజీ పిల్లగా రాసినట్టు రాస్తాడు లెటరు. అరే సూరిగా, ఈ లెటర్ చూసినాక జానకి ఏమో అంటదన్నావు కాదురా? ఈ లెటర్ని తీసుకుపోయి జానకి తీసుకుపోయి ప్రేమ కట్టించుకోపోతాను అని అడుగు. అరే ఇట్లాంటి టైంలో మన గుండెని రాయి చేసుకోవాలరా. ఏం కాదు. ఏంటిది ఏం కాదురా? జానకి అన్న మాట నువ్వు విన్నవారా? ఈ లెటరు నేను రాసిందని ఒకవేళ జానకి తెలిసిందనుకో ఉంటుందారా? ఇంకోసారి మీ మాట వద్దురా. తింటారే. అరే చింత ఆగురా. ఉండు బిడ్డ, నేను తీసుకుంటా. నాన్న మండగట్టుడు అయిపోయినట్టున్నది కదనే? అయిపోయింది బిడ్డ, నీళ్ళు పడితే అయిపోతుంది ఇక. నాన్న ఈసారి ఏ వడ్డు మండగట్టినవే? సన్నరకం పోసిన బిడ్డ, గవర్నమెంట్ మన బోనస్ ఇస్తాం కదా 500 క్వింటాలకు. అవునా నాన్న? అయితే మనకి ఎన్ని క్వింటాలు అయితే అన్ని 500 వస్తాయా? అవును బిడ్డ, మన సీఎం ఒప్పుకున్నాడు కదా కంపల్సరీ బోనస్ ఇస్తాను అని. మన వానాకాలం కూడా ఇచ్చింది, ఇప్పుడు యాసింగ్ కూడా ఇస్తా అంటే అందుకే పోతాను. అంతా మన వాళ్ళంతా సన్నరకం పోతాను. అవునా నాన్న? ఇప్పుడు సన్నవాళ్ళు కింటాకి 2300 ఉన్నాయి కదనే, ఇప్పుడు 500 కలుస్తున్నాయంటే మన కింటాకి 2800 వస్తాయి. ఇక ఇప్పుడు రైతులకు అంతా శుభపడితే బిడ్డ, ఇప్పుడు ఒక నెక్స్ట్ మంత్ వరకు రైతు భరోసా ఇస్తా అంటాను. పిఎం కిసాన్ కూడా వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితి అయితే రైతులకు అయితే కొంచెం మనకు మంచిగా జరుగుతుంది బిడ్డ. అవునా నాన్న? మన ఊర్లో ఏంటిది, ఉన్న పొలాన్నంతా కౌలుకి ఇచ్చేసి సిటీలలో ఏదో ఒక పని చేసుకుంటారు. అవును బిడ్డ, ఇప్పుడు ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కాదురా. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం వ్యవసాయం చేసుకుంటే కొంచెం బెటరేరా. సరే నాన్న, అట్లా అని చెప్పేసి మొత్తం పనంతా నువ్వే చేసావు పొలంలో. చేతనని కాడికి చేయి, చేత కాకపోతే ఎవరైనా పనులు పెట్టుకుందాం. నీ పెళ్ళి అయ్యే వరకే. నీ పెళ్ళైన తర్వాత సాధన అయితే వ్యవసాయం చేస్తా, లేకుంటే ఎవరికన్నా కౌలుకి ఇస్తాను నేను కూడా. ఆ బైగా నా తాళి ఎక్కుంటుంటా. అబ్బా, మళ్ళీ నా పెళ్లి గురించి తీసినావా? పోయి ఆ మండకి నీళ్ళు కట్టుకోపోయి. సరే పో. జానకి నాకు ఫోన్ చెప్తాను. హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? ప్రజెంట్ అయితే మన ఇంటి దగ్గర ఉన్న జానకి. మా ఫ్రెండ్స్ ఆ మరికాడ వెయిట్ చేస్తారు, అటు అక్కడికి వెళ్తున్నా. అవునా? నీతో కొంచెం మాట్లాడి ఉంది రాఘవ. సరే నువ్వు మరికాడికి వెళ్ళి నేను వస్తా. నాతో మాట్లాడాలన్నా? దేని గురించి జానకి? నేను కలిసినాక చెప్తా అంటున్నా కదా రాఘవ. సరే జానకి, నేను మరికాడికి వస్తున్నా, నువ్వు కూడా వచ్చేసాయి మరి. సరే రాఘవ.
చింటిగా ముఖం మొత్తం వెలిగిపోతుంది, ముఖంలో పెళ్ళికలు వచ్చింది అయ్యా. ఏ ఊకోరా సూరి, ఇది పెళ్లి కళ కాదురా, జానకి ఫోన్ చేసిన కలరా. అయినా మనం ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటామరా? మనం ఇంక ఎదిగినవారా? ఇంకెత్తుకు ఎదిగిన తర్వాతనే మనం పెళ్లి చేసుకోవాలరా. ఫోన్లు చేసుకుంటారు, కలుద్దాం అనుకుంటారు, ఇంకేమున్నది ఇక 4 లక్షలు పడితే అయిపోయా. అరే నిన్ననే లవ్ లెటర్ అన్నారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, కొంచెం అయితే నా పర్వంతా పోయేది. ఇక ఇప్పుడు ఏం కాకముందే నువ్వు పెళ్ళి అంటాను, అక్షంతలు అంటాను. మీ దండం పెడుతున్నారు రే, నన్ను వదిలేయరా ఇక. అరే మనం పెళ్లి కావాలని కోరుకుంటానే వాడు ఇద్దరు మనం మోహం బయటికి వెళ్ళి. నేను ఇష్టంలో చింటూ, నీకు నచ్చింది చేసుకోరా. అరే సురేష్, అరే బిట్టు, ఏంరా ఇది? గిదేనారా మన దోస్తానంటే? గిదేనారా నన్ను మీరు అర్థం చేసుకున్నది? ఒక్కడు వదిలేసిపోతారా? అరే మన లవ్ లెటర్ అంటే ఫెయిల్ అయిందిరా. మన బీటెక్లో ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ కాలేరా? ఫెయిల్ అయితే ఏం చేస్తాం రా? సప్లీ రాసినాం కదా, లవ్ లెటర్లో ఫెయిల్ అయినావు, మరొకసారి ట్రై చేద్దాం. అరే సూరిగా, ఇప్పుడు జానకి అసలు నన్ను ఏ పర్పస్లో కలుద్దానో నాకే అర్థమైతలేదురా. నువ్వేంద్రా ఇప్పుడు లవ్ లెటర్లు ప్రపోజల్ అంటావు మళ్ళా? అరే మర్రి కిందికి వచ్చి నేను కలుతాను అంటే నీ లవ్ అర్థమైనట్టున్నదిరా. ఇంకేంది, వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటూనే ఉన్నది ఇక. ప్రపోజ్ చేసుకున్నారా? మాట వింటేనే ఆ ఫీల్ మస్తున్నదిరా. ఓకేనారా? షర్టు పాయింట్ హెయిర్ స్టైల్ అంత మంచిగా ఉన్నదారా? అరే చింటుగా, నువ్వు ఒక్కనే ఉంటావు మంచిగా ఉండదురా. అదే నీ పక్కన జానకున్నది అనుకో, మీరిద్దరు జూనికి సూపర్ ఉంటుందిరా. అరే చింటూ, అమ్మాయిలు ఇప్పుడు ప్రపోజ్ చేయరా, మనమే ఒక అడుగు ముందుని ప్రపోజ్ చేయాలరా. అరే బిట్టు, మళ్ళీ ఈ ప్రపోజ్ చేస్తూ ఈ ఫిట్టింగ్ ఏందిరా? నాకేం తెలుసురా ఎట్లా ప్రపోజ్ చేయాలో? సూర్యగా నువ్వు ఎట్లా అంటాను? ఇప్పుడు జానకి వచ్చేవారికి మనకేం పనిరా? ఎట్లా ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. బా సూరిగా బిట్టుగా, నిజం చెప్తాను రా, నేను ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను కానీ మీలాంటి ఇద్దరు దోస్తుగాలని ఇచ్చిండ్రా. ఇక పట్రా, స్టార్ట్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం బట్టలు ఇక. అరే చింటిగా ఎట్లా ప్రపోజ్ చేస్తావురా? ఇక ప్రపోజ్ చేస్తే ఏమున్నదిరా, నార్మల్గా జానకి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ జానకి అని చెప్తారా. ఏ సూర్రా బిట్టు, ఇక మహేష్ బాబు పైన చెల్లి దిగొచ్చిండు, ఐ లవ్ యూ జానకి ఆడుతున్నాయి, ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇక ప్రపోజ్ చేస్తే ఒక ఫీల్ ఉండాలిరా. ఇట్లా నువ్వు ప్రపోజ్ చేస్తే వాళ్ళ గుండెలు మొత్తం కరిగిపోవాలిరా, అట్లా చేయాలరా. నువ్వు చెప్పింది బాగానే ఉన్నదిరా, ఇంటంటే మంచిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ కొటేషన్స్ అవన్నీ ఎక్కడ దొరకాలరా? నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు చింటిగా? మన ఆస్థానంగా శ్రీ సూర్యగాడు ఉండనండి, వాడు చూసుకుంటాడుగా ఇవన్నీ. నేను ఉన్నా కదరా, నువ్వు టెన్షన్ పడకు. ఓకేరా సూర్య, ఇక మీరు ఏది చెప్తా అదేరా. జానకి, ఇన్నాళ్ళు నిన్ను మోసే అవకాశం ఈ భూమికే ఇచ్చావు. ఒక్కసారి ఈ అవకాశం నాకు ఇచ్చి చూడు. నీ కాడ మోసేంత వరకు నిన్ను నా హృదయంలో మోస్తా. సూపర్ సూపర్ సూరి. అరే సూర్య, నువ్వు చెప్పింది బాగానే ఉన్నా కానీ శుభమా అని ప్రపోజ్ చేసుకుంటా అంటే ఈ కాలం మొత్తా ఇది అని చెప్పేసి అవును, ఎందుకురా చేంజ్ చేద్దాం వేరేది. నువ్వు చెప్పింది కరెక్టే రా చింటూ. అరే సూరిగా, నీ మెదడుకు పదన పెట్టు, ఇంకోటి ఆలోచించరా. ఓకేరా. అరే రాఘవ, గొడుగుతో ఉంటే వానాకాలం, కూలర్తో ఉంటే ఎండాకాలం, స్వెటర్తో ఉంటే చలికాలం. అదే మన రాఘవ జానకితో ఉంటే అరే రామాయణం. సురేష్గా ఏం చెప్పినారా? అరే ఆగురా బిట్టు. అరే సూరిగా, ఈ డైలాగ్ చెప్తున్నారా? ఇప్పుడు వర్షాకాలం గొడుగు ఉన్నదంటాను, ఎండాకాలం కూలర్ ఉన్నదంటాను, చలికాలం షెటర్ ఉన్నదంటాను. రాముడు సీత కలిసి రామాయణం ఆల్రెడీ చేసిళ్ళు. ఇక నీకెందుకు రాఘవ అంటే నేను ఏం చెప్పాలరా? చింటిగా నువ్వు చెప్పింది నిజమేరా. అరే సూరిగా, నీ మెదడును పెన్సిల్ చెక్కినట్టు చెక్కురా, ఇంకా ఆలోచించు. ఏం చెక్కాలరా? కడుపు అంత లోపలికి పోతుంది, 4 గంటలు వెనుక పోతుంది. ఒక సుక్క పడేది ఉంటేనా లోపల నుంచి తన్ను ఖర్చు. అరే సాయంత్రం తీసుకుంటారా? సరే ఇప్పుడు ఎట్లా అంటున్నా, నువ్వు గట్టెక్కిరా, బయటపడేరా. సరేరా చింటూ. రే ఈసారి గట్టిగానే ఆలోచిస్తాను రా. వాడు మన ఊళ్ళో కవిరా, ఈసారి సక్సెస్ అయితే రావాలి ఒకటి మంచిది వస్తేనే చెప్తే ఇట్లా జానకి వచ్చిందిరా అత్తను మనోడు. గాలికి లేదు రూపం, నీరుకు లేదు రంగు, మన స్నేహానికి లేదు అంతం, మన ప్రేమకు లేదు చావు. ఐ లవ్ యూ జానకి. ఓకేరా సూరి, ఇది బాగున్నారా? ఏమంటారా బిట్టు? ఓకేరా చింటూ, ఈ డైలాగ్ను ఒక రోజ్ ఫ్లవర్తోని ఇట్లా ముఖాలనే కోసం చెప్పినావు అనుకో, పిల్ల ఫ్లాట్ రా. ఇక ఓకేరా, మరి ఫ్లవర్ ఎట్లా రా? ఫ్లవర్ అలా చింటూ.
అరే ఇక ఎట్లా ప్రపోజ్ చేయాలి అది కూడా నువ్వు చూపించిన మోకాల మీద కూర్చొని. అరే ఈ బండి పక్క పెట్టురా ఫస్ట్. ఏం లేరా చింటిగా, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎడమకాలను చూసినా ఇట్లా ముందుకు పెట్టాలి. ఓకే. ఈ కుడికాలు వెనక పెట్టాలి. ఇట్లా పెట్టినాం అనుకో ఏం కాలేరా, బాడీ ఫిట్గా లేదు కదా అందుకే అట్లా స్కిడ్ అయింది. అరే బిట్టుగా మరి మా బాడీలు కూడా నీ లెక్కనే కదరా, మా ఏం ఫిట్ ఉన్నాయిరా. ఇప్పుడు జానకి ఇట్లా ప్రపోజ్ చేసేటప్పుడు కింద పడ్డా అనుకో ఇజ్జత్ పోతుంది. ఇక ఈ మొక్కల మీద కూర్చున్నది క్యాన్సల్. క్యాన్సల్ ఎందుకురా చింటూ, జానకి రానికి ఇంకా టైం ఉన్నది కదా, బామాబు చేద్దాం. మోకాళ్ళ మీద కూకొని నువ్వు ఇస్తేనే ఫీల్ ఉంటుంది. అరే సూరిగా రాత్రి బిట్టుగా ఇట్లా తలకాయ కుడుతో కడుపు నిండా తినొచ్చిండ్రా, లోపల ఖాళీ లేదురా. ఇప్పుడు ఇక వామప్ చేయాలంటే లోపల ఉన్న అన్ని బయటకు వస్తుందిరా. బయటకైతే మంచిదే తీరా, కడుపు అంతా కాలేదు. ఫస్ట్ అయితే వామ స్టార్ట్ చేయి. సరేరా బిట్టు, ఇక మీరు చేయలేరా, మీరు ఎట్లా చెప్తే నేను అట్లా చెప్తా. ఓకే రా చింటూ, ఫస్ట్ లెగ్స్తో చేద్దాం. అమ్మ నచ్చిండు. అరే సూరి నెక్స్ట్ హ్యాండ్స్ చెప్పిరా. అదే చింటిగా ఇప్పుడు బాడీ ఫిట్ అయింది కదా, ఇప్పుడు ముక్కలైన కోసం ప్రపోజ్ చేయరు ఇక. ఓకేరా. గాలికి లేదు రూపం, నీరుకు లేదు రంగు, మా స్నేహానికి లేదు అంతం, మన ప్రేమకు లేదు చావు. ఐ లవ్ యూ జానకి. సూపర్ రా చింటూ. అరే జానకి వస్తుందిరా, పూ దాచిపెట్టరా. రాఘవ, ఇతను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చింతగా పర్సనల్గా మాట్లాడుతూ ఉంటుంది కదా, నైట్ దావత్ చేయాలి మరి. జానకి మీరు మాట్లాడుకోండి, దారా బిట్టుగా మనం బయటకు. బిట్టు సురేష్, మీరు ఏమనుకోకండి, కొంచెం రాఘవతో మాట్లాడేది ఉంది. జానకి పర్లేదు, మీరు మాట్లాడుకోండి. రాఘవ, నీతో ఒక విషయం చెప్పాలి, చెప్పిన తర్వాత నువ్వేమనుకోవు కదా. జానకి నువ్వు నాతో ఒక విషయం చెప్పాలా, మళ్ళీ నేనేమనుకోవద్దా? అరే సూరిగా నిన్నవారా మనకి జానకి ప్రపోజ్ చేసేటట్టున్నదిరా. రాఘవ నక్కతో వచ్చినట్టున్నారా, మనమే ఖాళీగా ఉంటాను, ఎవరో చూసుకోవాలి. జానకి నువ్వు ఏం చెప్తా అనుకుంటావో నాకు అర్థమైంది జానకి, నాకు తెలిస్తే ఇక అది. అవునా రాఘవ, నీకెట్లా తెలుసు? మీ అమ్మకి ఇట్లా ఏమైనా మాట్లాడిందా నీతోటి? ఏం జానకి మా అమ్మ అంటాను, మా అమ్మ ఎందుకు వస్తుంది గిళ్ళకు? ఇవాళ మార్నింగ్ రేషన్ బియ్యం కోసం వెళ్తుంటే మీ అమ్మ కనిపించింది రాఘవ, మీ అమ్మతో మాట్లాడినా. అవునా జానకి, మా అమ్మతో ఏం మాట్లాడాను? మీ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, ఏం జాబ్ చేయరు, ఏం చేయరు, ఊర్లో తిరుక్కుంటుంటారని మాట్లాడినా. దానికి మీ అమ్మ బాగా ఫీల్ అయింది. అవునా జానకి, సరే నేను మా అమ్మకి చెప్తా కానీ ఇప్పుడు నువ్వు ఏదో మాట్లాడతా అని చెప్పేసి వచ్చినావు కదా, అదేంటో చెప్పు మరి. ఇంకేముంటా రాఘవ, నేను దీని గురించే మాట్లాడదామని వచ్చిన, అయినా నువ్వేదో చెప్తా అన్నావు కదా, ఏంటి చెప్పు. నువ్వు మా అమ్మ గురించి మాట్లాడదామని వచ్చినావా జానకి? ఏమైంది రాఘవ, తలకాయ పట్టుకుంటాను, నిన్న తాగింది దిగలేదా? అట్లా ఏం లేదు జానకి. అవును రాఘవ, ఇంతకు నువ్వు ఏదో చెప్పాలన్నావు కదా, అదేంటి? ఏం లేదు జానకి, హైదరాబాద్లో మా దోస్తు అన్నాడు, ఇక వాడు ఒక మంచి ఇన్స్టిట్యూట్ చెప్పిండు, ఇక దాని గురించి నీకు చెప్దాం అనుకున్నా. నువ్వేం చూడాల్సిన అవసరం లేదు ఇక. అవునా రాఘవ, ఇప్పటికైనా హైదరాబాద్కి వెళ్ళి ఏమైనా కోర్సులు నేర్చుకొని మంచిగా జాబ్ చేసుకోవాలి, ఎండలు ఉంటారు ఇట్లా ఊర్లో. సరే జానకి, ఇక మా అమ్మ అన్న మాట నువ్వు మనసులో పెట్టుకోని మా అమ్మతో మాట్లాడదు కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. రాఘవ, ఆ పాకెట్లో ఏంటి రోజ్ ఫ్లవర్ పెట్టుకున్నావు? ఇది ఆ జానకి, అక్కడ వస్తుంటే ఆ రోజు చెట్టుకు మంచిగా ఉన్నా అని చెప్పేసి ఇట్లా తెంపుకున్నా. దీనికి ఏమైందిరా, అంతాను ప్రాక్టీస్ చేస్తా, పువ్వు చేతిలో పట్టుకొని చూస్తాను. అవునా రాఘవ, నాకు రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అవునా జానకి, మరి పువ్వు తీసుకొని గిన్నెలో పెట్టుకో. సరే రాఘవ. అరే జానకి పువ్వు తీసుకున్నదిరా, మన రాఘవ కూడా ఇంటోడు అయినరా, నైట్ ఫుల్ దావతరిగా. సరే రాఘవ, నేను కలుస్తా. సరే జానకి. చింతగా జానకి పువ్వు తీసుకున్నది, లవ్ ఓకే అయింది, లైట్ పొంగిచ్చుడే. నువ్వేంద్రా ముఖం మార్చుకున్నావు, లవ్ సక్సెస్ అయింది మామా. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. జానకి చెప్పింది మీరు ఏమి విన్నారు, మీకు ఏం అర్థమైందిరా? నువ్వు పువ్వు ఇచ్చినావు, జానకి తీసుకొని జడ్డలో పెట్టుకున్నది, ఇంకేందిరా సంక్రాంతికి మంచి ముహూర్తాలు ఉన్నాయి, లగ్గాలు పెట్టుకోవాలి ఇక. ఇంకేంద్రా రాఘవ, ఇక ఫోన్లు బిజీ అవుతాయి, సినిమాలు షికార్లు మస్తు బిజీ అయిపోతావురా, మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావరా ఇక నువ్వు? అరే బిట్టుగా ఇన్ని రోజులు ఇట్లా సింగిల్గా ఉందాంరా, మనం కూడా ఊళ్ళో వాళ్ళు చూసుకోవాలి ఇక. అరే ఆగురా సూరి, అలా జానకి వచ్చింది, మా అమ్మని ఏదో అన్నదాట, దానికి ఫీల్ అయింది కావచ్చు అని చెప్పేసి నాతో మాట్లాడదామని వచ్చింది. లవ్ లేదు, పువ్వు లేదు.
అరే రాఘవ నువ్వు పువ్వు ఇచ్చిన పువ్వు తీసుకున్నది కాదురా. పువ్వు తీసుకున్నది జేబులో ఊపాడితే ఏంటంటే నాకు ఇష్టం రోజ్ ఫ్లవర్ అంటే తీసుకొని ఇచ్చిన, తీసుకొని జడ పెట్టుకున్నది గంతే, ఆడ ఏం లేదు ముచ్చట. అరే రాఘవ, నీ జేబులో ఉన్న పువ్వు తీసుకొని జానకి జడలో పెట్టుకున్నది అంటే ఏదో ఉన్నదిరా. జానకి నీ లవ్ చేస్తానట్టున్నది. ఎందుకు బాధపడుతున్నావురా? నీ జేబులో ఉన్న పువ్వు జడలో పెట్టుకున్నది అంటేనే లవ్ ఉన్నట్టేరా. అర్థమవుతలేరా నీకు? నీకో దండం రా, నేను వదిలేయరా ఇక. అరే రాఘవ, అరే రాఘవ, అరే రాఘవ, ఏందిరా పువ్వు తీసుకున్నాయి కదరా, పువ్వు దావదాన్ని ఎవరా? చల్ నీ అమ్మ, నా బాధ నేను ఉంటే మీకు తాగుతారా నీ ఆంటీ బాగున్నారా? ఏదో బిడ్డ ఇట్లున్నాం. ఆంటీ ఇంకా మీరు నేను మొన్న మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకున్నట్టున్నారు కదా. నువ్వు ఎవరిలో అంటే నేను మర్చిపోదును బిడ్డ. నా కొడుకునన్నావు కాబట్టి నేను ఎట్లా మర్చిపోతా? ఆంటీ నేను కావాలని చెప్పేసి రాఘవని అట్లా అనలేదు. మీరు చెప్తానని రాఘవ కనీసం మారుతారని చెప్పిన. జానకి నా కొడుకు ఏం తప్పు చేసిండని మారాలే? వాడు ఏమైనా చిన్నపిల్లగాడా? నువ్వు చెప్తే నేను చెప్తే మారేతందుకు మనకి తెలియదా? సరే ఆంటీ, రాఘవని అట్లా ఆడడం నాదే తప్పు. నేను అన్న మాటలే మనసులో పెట్టుకోకండి. సరే జానకి, నా ముందు అన్నట్టు వేరేటోళ్ళ కాడ అనకు. నేను కానుకున్నా కానీ వాళ్ళు అయితే ఊకోరు. సరే ఆంటీ, ఎటు వెళ్తున్నారు? ఎట్లేదు బిడ్డ, కూరగాయలు తీసుకురాని పోతానా. సరే ఆంటీ. సరే బిడ్డ, నువ్వు ఎటు పోయి వస్తాను? మా ఫ్రెండ్ అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నా ఆంటీ. సరే జానకి. అరే ఏంద్రా రాఘవాడు ఇప్పుడు లేట్గానే వస్తాడు. అగో వాడు 100 ఏళ్ళురా, రానుడుతురా వాడు మన నడుచుకుంటూ వస్తాను. రాఘవ నీకు 100 ఏళ్ళురా, ఇప్పుడే నీ గురించి అనుకుంటాను వస్తాను. ఈ 100 ఏళ్ళు బతుకుతా ఈ రోజులల్లా అన్ని వట్టి మాటలే అవి. 100 ఏళ్ళు బతుకుడే ఉన్నదిరా. మన తాతలు నాయనమ్మలు బతకలేరా? అరే వెనుకట వాళ్ళ తిండి వేరే, వాళ్ళ కథ వేరే. వాళ్ళు 105 కానీ 110 సంవత్సరాలు బతికిలరా. మరి మనమన ఇప్పుడు 30 ఏళ్ళు రాలే, ఇగో గింత పొట్టలు వేసుకున్నాం, 3 పొట్టలు గుట్టలు ఉన్నట్టున్నాయి. అరే చింటుగా బిట్టుగా పొట్టాల గురించి మాట్లాడుకుంటా మీరు ఇద్దరు మాట్లాడుకోండి. నాకు అక్కడ ఉన్నదిరా పొట్ట. అరే లోపల కనుక జరగని బయటకు వదరు ఒకసారి. దీన్ని ఏమంటారా? పుట్టానరా దాన్ని? ఏ బిట్టుగా మరి మీ ఇద్దరు అంత ఉన్నారా? నాకు ఏదో ఇప్పుడే వస్తుంది, ఏదో అన్నం తిన్నా కాబట్టి అట్లా అనబడుతుంది. అబ్బా సూరిగా, అదే బిట్టు అని తెలియదుర్రా. మేము బీలు తాగేటప్పుడు నువ్వు ఏం తాగేదిరా? నువ్వు మంది తాగేది. మా కేఫ్ల వల్ల మాకు ఇట్లా బయటకు వచ్చింది. నువ్వు ఇప్పుడు కేఫ్లు తాగు స్టార్ట్ చేసినావు కదా, ఒక 6 నెలలు తాగు, మమ్మల్ని అందుకుంటావు నువ్వు. అందుకే వద్దంట నా బీర్లు తాగకులరా అని. చలికాలం అనుకుంటా కూడా బీర్లు తాగుతాను కదరా. అదే సూరిగా, ఇక తెలుసు కదరా, ఆ కేఫ్ లైట్లు బీర్లు అంటే అదొక వేరే ఎమోషనల్ రా. ఇక ఇట్లా కాదు కానీ ఏం చేద్దాం తెలుసారా, రోజు పొద్దుగా 4:30కు లేద్దాం, వాకింగ్ పోదాం. ఇట్లున్న పుట్ట కాస్త ఇట్లా కావాలరా. ఇక అరే చింటుగా ఇట్లాంటి మాటలు ఎన్నిసార్లు చెప్తావురా? అసలు ఉరికింది ఉండేది చేసి ఉండేది, పొద్దున్న లేసుతో ఉరుకుతాం అంటారు, మళ్ళీ సాయంత్రం వరకు అక్కడ కాళ్ళు వస్తానే చేతులు వస్తానే అని చెప్పి బీరు తాగుతాం అంటారు. అరే సూర్య, నీకు మాకన్నా తక్కువ పుట్టినారా? నువ్వు వద్దంటాను. అరే చింటిగా, రేపు పొద్దుగా రాచిన రాకున్నా మన ఇద్దరం అయితే పోదాంరా. అంతేరా బిట్టు, ఇవాళ నైటే శనగలు నానబెట్టుకో. రోజు పొద్దుగాల మనం వాకింగ్ చేసిన వెంటనే శనగలు తిందాం, ఓ గుడ్డు తిందాం, పాలు తాగుదాం. ఇదే మనకు టిఫిను. అరే 1 రోజులల్లా నీకంటే తక్కువ పుట్ట కాకదాం మన అడుగురా. ఇక బా దాన్ని మొగోళ్ళు మీరు ఈ పొద్దుగాల లేస్తారు, చలికి నేను చూస్తా. మళ్ళీ ఒకసారి చెప్పురా, రికార్డింగ్ చేసుకుంటాం మీ మాటలు. అరే సూరిగా, రికార్డు కాదురా, నువ్వు వీడియో ఆన్ చేసా. ఇటారా బిట్టు. ఓకేరా ఆన్ చేయరా. అరే ఈ రోజు పొద్దుగాల నుంచి వెళ్ళి మేము వాకింగ్ మొత్తాను 4 నెలలకు లేచి 1 రోజులల్లా నీ పొట్ట కంటే మా పొట్టలు తగ్గకుండా మమ్మల్ని అడుగురా. అరే వీడియో మొత్తం రికార్డ్ అయిందిరా. మీరు కనుక పొద్దుగాలే చురకపోయినా అనుకో, ఈ వరకు మొత్తం ఖర్చు మీరే పెట్టుకోవాలరా. నేనైతే ₹1 పెట్టుకోను. ఓకేనా సురేష్గా, నువ్వు మళ్ళీ వీడియో ఆన్ చేసుకోరా. ఆన్ చేసాను. దమ్ముంటే చూడరా సురేష్, మేము 4:30కే పోతాం వాకింగ్. అంతేరా, దమ్ముంటే చూడరా సురేష్, మేము 4:30కే పోతాం వాకింగ్. దమ్ముంటే చూడరా సురేష్, మేము 4:30కే పోతాం వాకింగ్. పోకపోతే మేము ఇస్తాం నీకు పార్టీ, లేదంటే నువ్వు ఇయ్యాలి మాకు పార్టీ. బిడ్డ కాలేజీకి వెళ్ళొస్తావారా? అవునా, నేను కాలేజ్కి వెళ్ళి వస్తా. సరే బిడ్డ, జాగ్రత్త పోయిరా మరి. సరే నాన్న, వంట చేసిన, మధ్యాహ్నం టైంకి అన్నం తిను. తింటా బిడ్డ. నువ్వు బాక్స్ తీసుకుపోతానా మరి? తీసుకుపోతలేను నాన్న, 3 గంటల వరకు వచ్చేస్తా ఇంటికి. బిడ్డ 3 గంటలకు ఎట్లుంటావురా? ఆ క్యాంటీన్లో ఏమన్నా తిను. నా దగ్గర ఉన్నాయి నాన్న, ఎందుకు ఇస్తున్నావు పైసలు? ఉంచుకో బిడ్డ, దేనికన్నా అవసరం పడుతుంది. సరే నాన్న. జాగ్రత్త మరి. సరే. అరే బిట్టుగా,
ఇవాళ పొద్దుగాలని అమ్మతోటి మాట్లాడినరా. అమ్మ నువ్వు 10,000 జాబ్ చేసినా మంచిదే కానీ మంచిగా ఏదో ఒకటి చేసుకోరా ఊళ్ళోనే ఉండి అని చెప్పేసి అంటాను. అరే చింటిగా నాకు నిజంగా జాబు లేదు తెలియదురా. మనం ముగ్గురం కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం. అరే బిజినెస్ అంటే వట్టి ముచ్చట్నారా, ఎన్ని డబ్బులు కావాలరా, ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే కదా మనం బిజినెస్ పెట్టుకోవాలి. అరే అప్పు ఏదైనా మంచిదేరా, మనం వాడి కింద పని చేసి రాదురా, సొంతంగా బిజినెస్ పెట్టుకుందాం ఏదైనా. ఓకేరా బిట్టు. అయితే ఇప్పుడు సురేష్ గారు వస్తాడు కదా, వాడు వచ్చిన తర్వాత వానితో డిస్కస్ చేసి ఏదో ఒకటి బిజినెస్ ఫిక్స్ అయ్యాం. అరే మీ మామ ఫోన్ చేసిండ్రా, కళ్ళు ఉంచిందా పోయి తాగుదాంపా. అరే సూరిగా మేము ఇక్కడ సీరియస్ డిస్కషన్ ఉన్నాం, ఏ బిజినెస్ పెట్టాలని చెప్పేసి. నువ్వు కళ్ళు అని చెప్పేసి మా మైండ్ డైవర్ట్ చేయకు, తాగితే నువ్వు పోయి తాగు. ఆహా, ఈ రోజున నేను తాగుబోతున్నా అయినా మీ ఇద్దరు సంసారాలు రా. నాకు చెప్పకుండా మీరు బిజినెస్ ప్లాన్ చేస్తారుగా, చేసుకోవాలి. అరే సూర్య ఎందుకురా మెడిసి ఆడుతావు, నువ్వు వచ్చినాకనే ఏదైనా ఒకటి చేద్దామని మేము ఆగినావురా. అట్లయితే ఓకేరా, ఏం చేద్దాం అనుకుంటాను మరి. అరే దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తాను రా. మనం చేసే బిజినెస్ ఎట్లుండాలంటారా, పెట్టుబడి అనేది తక్కువ ఉండాలి, లాభాలు అనేది ఎక్కువ రావాలిరా. మనకు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ముగ్గురం అందరం కలిసే షేర్ చేసుకోవాలి. చింటిగా నువ్వు చెప్పిన ఐడియా సూపర్ ఉన్నదిరా. మనిషికి 10,000 వేసుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఈ అమ్మ 10,000రా? 10,000 అంటే ముగ్గురు పోతున్నా 30,000 అయితే 30,000 తోటి మనం ఒకటి పానీపూరి షాప్ పెట్టుకొని ఒకటి షాయి కొట్టు పెట్టుకున్నావు అనుకో. ఇక నేను పానీపూరి కట్లెట్ నేను ఎత్తా అంట, నువ్వు షాయి పోయి మనోడు సిగరెట్లు ఇస్తాడు, ఆ పాన్లు గిన్నెలు అన్నీ కడతా అంటాడు. ఇక చల్ బీటెక్ చేసింది ఛాయ్ అమ్మనికి పానీపూరి అమ్మని కారా, మీరే చేసుకో, నేను మీ పొత్తులు ఉన్నా. నేను నువ్వు మొత్తం లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్పేసి మొత్తం మన పెద్ద బిజినెస్ పెట్టుకుందాం. నువ్వు ఎంత ఇస్తానో ఇచ్చే 10,000కి ఏ బిజినెస్ పెడతావు మనం? గివే పానీపూరో షాయి కొట్టో టిఫిన్ సెంటరో పెట్టుకోవాలి, గంత మించి ఏమన్నా వస్తుందా మరి? అరే చింటుగా మా ఇంట్లో అంతకంటే మాత్రం ఇంకెక్కువ వెళ్ళారా. నా పెట్టుబడి కూడా మీరే పెట్టుకోలేరా, వచ్చే లాభాలు అలా మీరు కట్ చేసుకోవాలి అని ఉంటాయి. మేము పెట్టుబడి పెట్టి నీకు లాభాలు ఎత్తులేదురా సూరి, తమ్ముడే ప్యాకెట్ ఏదైనా ముగ్గురం సమానమే. అరే ఇదంతా కాదురా, పెట్టుబడి లేని బిజినెస్ చేద్దాం. చదువు రాని వాళ్ళు అంత ఫేమస్ అవుతారా, మన ముగ్గురికి ఏం తక్కువరా. అరే సూర్య నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు రా? దేంట్లో ఫేమస్ కావాలి? ఫేమస్ అంటే తెలియదారా, ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కటి బెగ్గే అనుకుంటా ఫేమస్ అవుతారు. మనకేం తక్కువరా, మనం కూడా రీల్స్ చేద్దాం, ఫేమస్ అవుదాం. అరే సురేష్ నువ్వంటే కవిరా, నువ్వేమైనా చేస్తావు, మాకేం వస్తుందిరా. అరే ఫేమస్ కావాలంటే ఏమున్నదిరా, మమ్మీ నీ మరి కిందకి వచ్చినా అంటే అయిపోయా ఫేమస్ అవుతాం. అరే ఎవడో అట్లా చేసిండు, మనం కూడా అట్లా అయితే కాపీ కొట్టినట్టు కాదురా. అరే మన స్టైల్లో మనం చేద్దాం రా, నేను ఉన్నా కదా మీరు ఆగుల్లి. అరే బిట్టుగా సురేష్ గారు చెప్తాను కదా, ఈసారికి మనం మాటిందాం, వాడు ఎట్లా చెప్తే అట్లనే ఇందాం మనం. ఓకేరా సురేష్ గారు? అరే చింటుగా నీ కొటేషన్ చెప్తా, నీ ఐఫోన్ తీసి ఆన్ చేయరా. ఓకేరా, ఆల్ ద బెస్ట్ సురేష్. ఓకేరా, థ్యాంక్ యూ. యాక్షన్. బంగారం నా దగ్గర నీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి, వాడు ఎంత అదృష్టం చేసుకున్నాడు, మన దగ్గర నీ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అరే ఏంద్రా ఇప్పుడే కట్ చేసినావు? ఇంకే డైలాగ్ చెప్పినావు కదా అందుకే కట్ చేసిన. అరే డైలాగ్ చెప్పిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇస్తా అంటే మంచిగా ఉంటాయి రా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవచ్చు బావతో. అరే ముందు చెప్పారు డైలాగ్ చెప్పినా కదా అయిపోయింది కావచ్చు అనుకున్నా, ఈసారి మంచిగా చెప్పు డైలాగు ఎక్స్ప్రెషన్లు. యాక్షన్. బంగారం నా దగ్గర నీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి, వాడు ఎంత అదృష్టం చేసుకున్నాడు, మన దగ్గర నీ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కట్ చేయరా సింటుగా. అరే సూర్య నువ్వంటే కవి కాబట్టి కింద పడి మీద పడి మంచి మంచి డైలాగ్ చెప్తున్నారా, మాకేమవుతారా, మేము ఎట్లా చెప్పాలరా, ఇట్లా నీ లెక్క చూస్తుంటే మా వల్ల కాదురా. అరే చింటుగా నేను చెప్పిన డైలాగ్ 4 సార్లు చెప్తే అదే ప్రాక్టీస్ అవుతుందిరా, చెప్పు ఏం కాదు. ఓకేరా సురేష్ ఇక ఒక్కరిని చెప్పడానికి నా వల్ల కాదురా. అరే బిట్టు మా ఇద్దరం కలిసి చెప్తాం రా. నువ్వేంటే అదే చింటూ. సరే రా వీడియోది. బంగారం నా దగ్గర నీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి, వాడు ఎంత అదృష్టం చేసుకున్నాడో, వాడి దగ్గర నీ వీడియోస్ మొత్తం ఉన్నాయి. అయిపోయా ఏమున్నదిరా, నాకంటే మంచిగా చెప్పిళ్ళు, ఇది అప్లోడ్ చేస్తే తెల్లారి వరకు ఫేమస్ అవుతాం. సరే కానీ రా డైలాగులా నా దగ్గర ఫొటోస్ అన్నావు, మన దగ్గర వీడియోస్ అన్నావు, ఫొటోస్ ఏంది వీడియోస్ ఏందిరా? అరే గదే ఉన్నారా, నాతో ఫోటోలు దిగింది కాబట్టి ఫోటోలు అని చెప్పిన, వానితో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాను అందుకోసం వీడియోస్ ఉన్నాయని చెప్పిన. ఇప్పుడు మనకు క్లారిటీ ఉన్నదిరా, లేకపోతే ఫేమస్ అవుడేమో కానీ మొత్తం ట్రోలింగ్ చేసి ఆవగొడతారు మనల్ని. అరే డైలాగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ట్రెండింగ్ రీల్స్కి ఒక రీల్స్ వేసినాం అనుకో అయిపోతుంది ఇక. అరే డైలాగ్ అంటే ఏదో చెప్పినాం రా, రీల్స్ అంటే డ్యాన్స్ చేయాలి కదా, అది మాకెక్కడ వస్తుందిరా. అరే ఈ పిల్లలు చేస్తాను రా, మనకేమున్నదిరా మనం చేద్దాం. సరే రా పుష్పాల కిసిక్ సాంగ్ చేద్దాం ఇక. ఓకేరా ఈ ఫోన్ దాని పెట్టేస్తా బండి పెట్టరాపో. అరే 5 సెకండ్ల సాంగ్ వస్తే రెడీగా ఉండాలి రా. ఓకేరా.
ఎట్లా వచ్చిందంటారా? అబ్బా రే, నాకు ఈ బట్ట మొత్తం అవుపడతాం రా సైడ్ది. మళ్ళీ తీద్దాం రా రే, హెయిర్ మంచిగా చూసుకున్నాక మళ్ళీ తీద్దామా. అరే చింటిగా వీడియో స్టార్ట్ అవుతుంది, ఈ పొట్ట బట్ట అన్నీ చూసుకోవాలి. సరే సరే తీరా, మళ్ళీ పెట్టి ఒక్కసారి పెట్టి. ఇప్పుడైతే మంచిగా వచ్చినట్టున్నారు. బా నేనైతే మస్తు చేసిండ్రా. నా బుత్తంతా బయట కనబడతాను మళ్ళీ వేద్దాం పాటు. అమ్మ తోడు లోపలికి అనుకోవారా ముందే. అరే లాస్ట్ టైం రే, ఇక మంచిగా వేద్దాం ఇక. ఇది బాగా వచ్చింది ఇక. ఇక అప్లోడ్ చేస్తే మనకు లైకులు ఇక. సరే కానీ రా, ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో జానకి తీసింది అనుకో, ఎవరిని జాబ్ చేస్తారు ఏం చేస్తారు, ఊళ్ళో ఉండి రీల్స్ చేస్తా అంటే ఎట్లా రా మరి? అరే ఒక్క వీడియో చేయలేను, జానకి గురించి ఆలోచిస్తాను. లోకం కాకులు రా అట్లే అంటారు, మనం పట్టించుకోవద్దురా. పట్టించుకోకపోతేనే ఫేమస్ అవుతాం. అరే నువ్వు చెప్పే మంచిగా ఉన్నాయి కానీ ఇట్లా ఈ రీల్స్ ఈ డైలాగ్స్ చూస్తే జానకి నెగిటివ్గా తీసుకుంటారా పాజిటివ్గా తీసుకుంటారా ఎట్లా రా? అరే అంతా ఓకే అంటారు, మళ్ళీ నెగిటివ్ పాజిటివ్ అంటే ఏందిరా? మనకి ఇంతసేపు కష్టపడే పట్టినారా? జానకి టైం వరకు రావాలి కదా, ఇంకా ఎందుకు వస్తలేదు? జానకి వచ్చింది కదా. హాయ్ జానకి. హాయ్ శంకర్, నువ్వేం చేస్తున్నావు బస్ స్టాప్లో? మా అత్తమ్మ బస్సులో వస్తా అనేది దానికోసమే వెయిటింగ్ చేస్తాను. అవునా శంకర్, నేను కూడా అదే బస్కి కాలేజ్కి వెళ్ళాలి. ఈ సంక్రాంతి తర్వాత నీది పెళ్ళినాడు కదా జానకి, ఇప్పుడు కాలేజ్ పోయి ఏం చెప్తావు? ఏంది శంకర్, ఏం మాట్లాడతాను? అంతేలే జానకి, నీకు పెళ్లి ఫిక్స్ అయింది కూడా చెప్పలే, కనీసం పెళ్లి కన్నా వెళ్తావు పిలో? శంకర్ అసలు ఏమంటున్నావు నువ్వు? నాకు పెళ్ళేంటిది, నీకెవరు చెప్పలేది? ఎవరు ఎప్పుడైంది జానకి, ఊరంతా అనుకుంటారు నీ పెళ్లి సంక్రాంతి తర్వాత అని. సంక్రాంతి తర్వాత నా పెళ్ళేంటిది? ఎవరి మాట అన్నది, ఎవరి రోమన్స్ క్రియేట్ చేసింది? ఏ ఊకో జానకి, లవ్ మ్యారేజ్ అట, ప్రపోజల్ తీసుకుంటారట, ఫ్లవర్స్ ఇచ్చుకుంటారట, ఊరంతా అదే అనుకుంటారు, బండ్ల మీద తిరుగుతారట, మళ్ళీ ఏం తెలియనట్టు అట్కింగ్ చెప్తాను నా ముంగట. నేనెవరు బండ్ల మీద తిరుగుతాను, నీకెవరు చెప్పలే ఈ మాట? నిన్ననే రాఘవను నువ్వు బండెక్కి పెళ్ళు నా ముందే బిట్టు సురేష్ చెప్పిండు. నా బండి ఆడ ఆగిపోయిందని రాఘవ తీసుకెళ్ళి ఇంటికాడ దింపిండు. అసలు బిట్టును సురేష్ ఏం చెప్పాడు నీకు? నేను చెప్పి మళ్ళీ మీ వద్దల గొడవలు పెట్టుడు ఎందుకు తీ జానకి, నువ్వు లేట్ అవుతుందిగా కాలేజీకి వెళ్ళు. శంకర్ చక్కగా వాళ్ళు ఏం చెప్పిలో మొత్తం చెప్పు, లేదంటే వాళ్ళని పోయి అడుగుతా. నీది నువ్వు రాఘవ లవ్ ఓకే అయిందట, మీ ఇంట్లో చెప్తే మీ డాడీ కూడా ఓకే అన్నాడట, సంక్రాంతి తర్వాత పెళ్ళే అని నాకు బిట్టును సురేష్ చెప్పిండు. ఏదో తెలిసిన వాళ్ళు కదా, ఊర్లో వాళ్ళు కదా అని ఫ్రెండ్లీగా మాట్లాడితే నా మీద గిన్ని రోమన్స్ క్రియేట్ చేస్తారా? వాళ్ళ సంగతి చెప్తా. నేను చెప్పినా చెప్పక జానకి, వాళ్ళకు మళ్ళీ నా మీద గొడవ కత్తారు. సరే శంకర్. అరే సూరి బిట్టు రాఘవ, మీ పని అయిపోయిందిరా ఇక. యాక్షన్. అరే నువ్వు అప్పడగానే నేను ఇచ్చినప్పుడు నన్ను దేవుణ్ణి అన్నావురా, అదే మళ్ళీ తిరిగి నేను అడిగేటప్పుడు నన్ను సైతాన్ అంటున్నావురా. చి దెక్కనే రా. అరే జానకి వచ్చిందిరా. అరే నేను బండెక్కింది, పువ్వు తీసుకున్నది, ఇలా మరికాడికి వచ్చింది ఎవరు? మనోని చూడబోతే రావచ్చురా. జానకి ఇట్లా చెప్పకుండా మరీ కాడికి వచ్చినావు, ఏదైనా మాట్లాడేది ఉన్నదా? రాఘవ అసలు నువ్వు నీ ఫ్రెండ్స్ ఏమనుకుంటాను? మీ మెదళ్ళు పనిచేస్తలేవా? ఏమేం జానకి, ఎందుకు అట్లా అంటాను? ఏమైందా? నువ్వు నీ ఫ్రెండ్స్ ఊర్లో ఏం చెప్పుకొని తిరుగుతానో మీకు తెలియదా? మళ్ళీ ఏమైందని అమాయకంగా అడుగుతాను. జానకి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మాకు అర్థమైతే లేదు, ఏమంటాను అసలు నువ్వు? నీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారుగా, అడుగు వాళ్ళని, వాళ్ళు ఏం చెప్పిళ్ళు, నువ్వేం చేస్తాను అన్నది. అరే బిట్టు సూరి ఏమైందిరా? జానకి ఏమన్నా రా? ఏదో పువ్వు మంచిగా ఉందని తీసుకున్నా, అక్కడ బండ అయిపోతే నీ బండ ఎక్కినా అంతే. అంత మాత్రం ఊర్లో అంతా స్ప్రెడ్ చేస్తావు రోమర్స్ నువ్వు. జానకి నేను మాత్రం ఎవరితోటి ఏం చెప్పలేదు, నువ్వు ఎందుకు ఇట్లా అంటావో నాకు అర్థమైతే లేదు అసలు. ఏం చేసినా ఎటు తిరిగినా మీ ముగ్గురే కలిసి చేసేది, మళ్ళీ ఏం తెలియదు అమాయకంగా మాట్లాడుతున్నావు. జానకి నువ్వు డైరెక్ట్ పాయింట్కి రా, అసలు నువ్వేం మాట్లాడతావు, దేని గురించి మాట్లాడుతానో అది చెప్పి మాట్లాడు. ఏదో నీ బండ కింద మాత్రం నేను లవ్ చేసినట్ట, మా నాన్న ఒప్పుకున్నాడు సంక్రాంతితో పెళ్ళని అంత ఊరు చెప్పుకొని తిరుగుతానమాట. జానకి నేను మాత్రం నిజం చెప్తానా, నేను మాత్రం ఎవరితోటి నువ్వు అన్న మాటలు నేను చెప్పలేదు, నువ్వు ఎవరో అన్న మాటలను తప్పుగా తీసుకొని నువ్వు నన్ను అపాదం చేసుకుంటాను. అవునా? మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళని అడుగుదాం. ఏం బిట్టు సూరి శంకర్తో ఏం చెప్పిళ్ళు?
అరే ఏందిరా మీరు ముఖాలు చూసుకుంటారు? జానకి నిజమేనా మాట్లాడేది? శంకర్రావుతో మీరు ఏమైనా చెప్పిలా? తలకాయలు తిప్పుకుంటే అర్థమైతలేదా? నాకు తెలియదు అనుకుంటారా నా వెనకాల ఏం మాట్లాడతారో మీరు? రాఘవ, నువ్వు అంతా కమలాసలాగా యాక్టింగ్ చెయ్యకు. ఇదంతా మీ ముగ్గురు కలిసి చేసినా నాకు అర్థమవుతాను. ఇంకోసారి నా గురించి ఊర్లో మాట్లాడినాను అస్సలు మంచిగా ఉండే చెప్తాను. జానకి నువ్వు ఏమంటే అన్నాను, నా ఫ్రెండ్స్ని ఏమనకు. ఇంకొకసారి నీ గురించి నేను ఎవరితో ఏం మాట్లాడా. నీ ఫ్రెండ్స్ అట్లా అడగానే బాగా కోపం వస్తుంది. మరి నా గురించి ఇట్లా మాట్లాడలేదు. మా నాన్న తెలిసి మా నాన్న అయితే ఫీల్ అవుతాడు. జానకి ఇలా రాఘవ అని తప్పేం లేదు అంటే మా ఇద్దరు నాను. అబ్బా ఏం పర్ఫార్మెన్స్ చేస్తాను. ముందే మీ ముగ్గురంతా అనుకొని చేసిలుగా ఇది. జానకి ఆ శంకరాతోనే ఏమో జోగ్గాన్నాం జానకి. మేము నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. జోకులు చేయడం కూడా ఒక హద్దు ఉంటుంది సూరి. ఊర్లో ఏమనుకుంటారు? రేపు నా గురించి పెళ్లి లవ్ అనుకుంటే ఇవన్నీ మాట్లాడతారా? జానకి ఇంకొకసారి ఎవరితోటి నీ గురించి మేము ఏం మాట్లాడడం. నా ఫ్రెండ్స్ తరపున నీ సారీ చెప్తున్నా. ఒక్కసారికి మమ్మల్ని క్షమించు. అరే చింటుగా, నేను ఏదో శంకరాన్ని ఆట పట్టిద్దాం అనుకున్నారా? మనకి ఇంత సీరియస్ అయితే అనుకోలేరా? అరే సురేష్గా, ఆట పట్టడానికి 100 రకాల మాటలు ఉంటాయిరా. పెళ్లి, ప్రేమ, సంక్రాంతి తర్వాత అని చెప్పేసి గిదారా మాట్లాడేది. అరే చింటిగా కొంత సీరియస్ ఆగురా, తెలియకన్నాం రా. అరే బిట్టుగా, తెలియకన్నా అని చెప్పేసి అనడానికి మనం చిన్న పోరగలవారా? ఇది జానే కావా టూకున్నారా? వేరే ఒక అమ్మాయికి ఇట్లా జరిగిందనుకో, మన ముగ్గురిని చెప్పేందుకు అనుకో టిక్కని వెళ్ళిపోవు. అరే చింటుగా, అయిపోయింది దారా ఇంటికో. ఏంటిది అయిపోయిందిరా సూరి? జానకి అంటే నాకు ఎంత ఇష్టమని మీకు తెలుసు కదరా. ఇన్ని రోజులు ఎంతో కష్టపడి చిన్న మెల్లగా అట్లా ఫ్రెండ్షిప్ చేసుకున్నా. ఇప్పుడు జానకి నా ముఖం జరగకుండా అయిపోయా. అరే చింటుగా, ఇదంతా మీకు కావాలని చేయలేరా? ఫస్ట్ ఆ శంకరాన్ని సంగతి చెప్పాలరా నా కొడుకు. పోయి ఇప్పుడు మళ్ళీ శంకర్ గారితో లొల్లులు పెట్టుకోరా. వాడు పోయి మళ్ళీ జానకి చెప్తాడు. ఇప్పుడు జానకి మొత్తమే మాట్లాడుకుంటూ అయిపోతుంది. అరే ఒక్కసారి ఆలోచించావరా? ఈ విషయం జానకి వాళ్ళ డాడీకి వెళ్తే ఎట్లుంటుందిరా? వాళ్ళ అయ్యే ముందు మన ముఖం చూపించుకోగలుగుతామా? అరే చింటిగా, మేము ఇద్దరం ఇది కలిసి చేసినాం రా. జానకి మేము ఏదో రకంగా సర్ది చెప్పుకుంటాం, నువ్వేం ఫీల్ కాదురా. అరే ఊర్లో ఏం చేసినా ఎటు పోయినా మనం ముగ్గురం కలిసి అయిపోతాం, మనం ముగ్గురం కలిసి చేస్తామని చెప్పేసి మొత్తం ఊరంతా తెలుసురా. ఇప్పుడు నువ్వు జానకి దగ్గరికి పోయి మీ ఇద్దరమే చేసినామని చెప్పి ఎట్లా నమ్ముతుందిరా? ఆల్రెడీ మన ముందు అనగానే మీరు ముగ్గురు కలిసే చేసిల్లని చెప్పేసి. అరే బిట్టు సూరి, మీకు కూడా నాలెక్క ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తే నా బాధ మీకు అర్థమవురా. ఇక మీతో నాకు ఈ దోస్తాను చాలరా. అరే చింటూ ఆగరా రే చింటూ. అరే మీరు కనుక మన లైఫ్లో నాతో మాట్లాడాలని చూసి అనుకోరా, మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేరా. ఇక ఏమైంది బిడ్డ? ఇవాళ కాలేజీ పోతలేవా? లేదు నాన్న, ఇవాళ నా మనసే మంచిగా లేదు. ఎందుకు బిడ్డ, ఏమైంది? ఇవాళ నాన్న అన్నారా? ఎవరు ఏమనలేతే నాన్న, నీ పన్ను చూసుకో. బిడ్డ బాధపడకుండా కూర్చుంటాను, ఏమంటే ఏం లేదంటాను. ఇవాళ అన్నారా చెప్పు. కాలేజీలో సారే అన్నాడా బిడ్డ? లేకుండా మార్కులు ఇట్లా తక్కువ వచ్చినాయా? నేను మొన్న స్కూల్లో చదువుతాను, నేను మార్కులు తక్కువ వస్తే సార్ తిట్టడానికి. నీ పన్ను చూసుకో. ఏమైందో చెప్పు బిడ్డ, నీ బాధ ఏందో నువ్వు చెప్పేదాకా నీ ఏం పని చేయ. అబ్బా నాన్న, ఏం కాలేదు. ఆ రాఘవ లేడా? ఆయనతో వాళ్ళ ఫ్రెండ్స్తో చిన్న గొడవ అయింది అంతే. ఏం బిడ్డ, రాఘవను వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవ అయిందా? వాళ్ళతో నీకే నచ్చింది బిడ్డ? ఏదో మన ఊరలే కదా అని కొంచెం క్లోజ్గా మాట్లాడినా నాన్న. దానికే నా మేము మొత్తం రూమర్స్ క్రియేట్ చేసిళ్ళు. అవునా బిడ్డ? దీని గురించి అసలు ఏమన్నారు నిన్ను? ఏం లేదు నాన్న, మొన్న బండి ఆగిపోతే ఆయన బండి మీద లిఫ్ట్ ఇచ్చిండే. ఆయన బండి మీద ఎక్కినందుకు మేము ఊర్లో లవర్స్ అని అది దాన్ని మొత్తం క్రియేట్ చేసిళ్ళు. బిడ్డ వాళ్ళకి తెలిసి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు బిడ్డ. అసలు నిజమేందో తెలుసుకున్నావా? నేను నిజం తెలుసుకున్నా నాన్న. మన ఊర్లో శంకర్ లేడా? శంకర్ మొత్తం చెప్పిండు నాకు. ఎవరు శంకర్ చెప్పిన మాట పట్టుకొని వీళ్ళు ఎట్లా అపార్థం చేసుకుంటావు బిడ్డ నువ్వు? శంకర్ మాటలేం నమ్మలేదు నాన్న. నేను డైరెక్ట్ వెళ్ళి రాఘవతోనే మాట్లాడినా. సరే బిడ్డ, మరి రాఘవ ఏమన్నాడు? రాఘవ నాకేం తెలియదు జానకి, నేను ఎవరితో ఏం చెప్పలేదు. రాఘవ తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ శంకర్తో అట్లా చెప్పిల్లని నాటకాలు ఆడుతున్నారే. నీ ముందే రాఘవ అనలేదని చెప్పినాక మరి రాఘవని ఎట్లా అపార్థం చేసుకుంటానవరా? నాన్న వాళ్ళు ఎటు వెళ్ళినా ఏం చేసినా ముగ్గురు కలిసే చేస్తారే. అట్లా నేనే నమ్ముతా వాళ్ళ మాటలు. బిడ్డ నువ్వు ఆవేశంలో అప్పుడు ఏదో మాట్లాడుంటావు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకో. ఇంకా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను నాన్న, అస్సలు మాట్లాడా. బిడ్డ మనం ఒక్కూరోళ్ళం కలిసిమెలిసి ఉంటేవాళ్ళం, ఎందుకైనా మంచిగా ఒకసారి అడిగి మళ్ళీ తెలుసుకోరాదు? సరే నాన్న, నీ మాట మీద వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూస్తా. వాళ్ళు కావాలని చేసిన తెలిసింది అనుకో, జీవితంలో మాట్లాడే వాళ్ళతోటి. సరే బిడ్డ. ఏంది బిడ్డ ఇవ్వాలా నిమ్మలంగానే కూర్చున్నావు ఇంట్లో? ఏం లేదే అమ్మా, ఇవాళ నా మనసు ఏం మంచిగా లేదే. మనసు ఎందుకు మంచిగా లేదు బిడ్డ? ఏమైంది? ఏం లేదు తివే అమ్మ, తినడానికి ఏముంటే తీసుకెళ్ళా, ఆకలి అవుతుంది. తిందు కానీ ఏమైంది బిడ్డ? నీ దోస్తులు ఎవరు కనపడతలేరు ఎందుకురా? దోస్తులు ఎవరా అమ్మ? దోస్తులు నాకు దోస్తులు ఎవ్వరు లేరు. ఈ రోజు నుంచి నేను ఒక్కనే. ఏంది బిడ్డ దోస్తులు లేరు ఏం లేరు అని అంటాను? వాళ్ళకు నీకేమైందిరా?
అమ్మ చిన్న మ్యాటర్లో గొడవైంది అమ్మా, ఇక ఈ రోజు నుంచి వాళ్ళకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నువ్వు వాళ్ళ గురించి ఏం అడగకే. ఇక బిడ్డ మీరు ఏం చేసినా ఏం పోయినా మీరు ముగ్గురు మంచి గూడి ఉండేవాళ్ళు, మరి గొడవలు ఎందుకు పెట్టుకున్నారా? నేను ఏం గొడవ పెట్టుకోలే అమ్మా, నా గురించి నీకు తెలియదా అనే, మొత్తం వాళ్ళే చేసిళ్ళు. దోస్తులు అన్న తర్వాత లొల్లులు అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి బిడ్డ. పోయి దోస్తులతో కలిసి పోయి మరకాడి పోయి కలదాయిరా పనులు. నేను ఎందుకు మాట్లాడాలనే అమ్మా, వాళ్ళు ఇద్దరు కనీసం ఇప్పటివరకు నాతో వచ్చి మాట్లాడిలానే, నేను పోయాట వాళ్ళతో మాట్లాడాలట, అవసరం లేదు. చిన్నప్పటి సంది చూస్తాను కాదు బిడ్డ, మీరు ఎన్నిసార్లు లొల్లి పెట్టుకోలే, ఎన్నిసార్లు గొడవలు వాళ్ళే, ఎన్నిసార్లు మళ్ళీ కలుస్తలేరు. అమ్మ అప్పుడు అంటేనేమో చిన్నప్పుడు తాగే దగ్గర తిరిగే దగ్గర తినే కాడ లొల్లులు అయినాయి, ఇప్పుడు దాని గురించి కాదు, ఇప్పుడు వేరే ముచ్చట్ల లొల్లు అయింది. ఇక నువ్వు వాళ్ళ టాపిక్ నా దగ్గర తీయకే అమ్మ. జానకి నాకు ఫోన్ చేస్తుంది, మళ్ళీ ఏమైంది? హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? జానకి నేను ఇంట్లోనే ఉన్నా. అవునా రాఘవ, నీతో కొంచెం మాట్లాడాలి, మన ఊరు టవర్ దగ్గరికి రా. జానకి మళ్ళీ ఏమైంది? ఏం మాట్లాడాలి చెప్పు నాతోని. నువ్వు ఏం చేసినావు ఏం చేయలేవో తెలుసుకుందామని మాట్లాడదాం రమ్మంటానా, ఒకసారి రా. సరే జానకి వస్తున్నా. జానకి మళ్ళీ ఏమైంది? కలుద్దామని చెప్పేసి అన్నావు. అదే రాఘవ, నిన్న జరిగిన విషయం గురించే మళ్ళీ ఒకసారి మాట్లాడదామని వచ్చిన. జానకి నిజం చెప్తున్నా, బిట్టుగాడు సూర్యగాడు అట్లా శంకర్ తోటి మాట్లాడింది నిజంగా నాకు తెలియదు, తెలిస్తే నీకు అట్లా మాట్లాడిపిస్తున్నా. ఓకే రాఘవ, నీకు తెలియకుండా శంకర్తో నీ ఫ్రెండ్స్ చెప్పిళ్ళు, కానీ అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు జానకి, అందుకే నువ్వు వెళ్ళిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అడిగినా, అరే నేను ఇంత దూరం వస్తుంది అనుకోలేరా, నేను ఏదో జోక్గా శంకర్ గారితో అన్న కానీ వాడికి ఇంత సినిమా చేస్తానని చెప్పేసి అనుకోలే అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. సరే రాఘవ, శంకర్ నాతో చెప్పిండు, ఇట్లనే ఊర్లో ఎవరైనా చెప్పిండు అనుకో నా పరువు ఉంటుందా? అసలే మా నాన్న నాకు పెళ్లి చేస్తా అంటే మంచిగా జాబ్ చేస్తా నాన్న, 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు ఈ విషయం మా నాన్నకి తెలిసింది అనుకో, మా నాన్న ఎంత బాధపడతాడు? అవును జానకి, నువ్వు అన్నది కూడా నిజమే, కాకపోతే వాళ్ళు ఇంత దూరం వస్తారని చెప్పేసి అనుకోలే, జస్ట్ అది శంకర్ గారిని ఆట పట్టిద్దామని అట్లా చెప్పిళ్ళు. చూసినావు రాఘవ, నీ ఫ్రెండ్స్ తప్పు చేసి నీకు తెలుసు, అయినా వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావు. జానకి నేనేం మా ఫ్రెండ్స్కి సపోర్ట్గా మాట్లాడతలేడు, వాళ్ళు చేసిన తప్పే అని చెప్పేసి నేను చెప్తాను కదా, నేను ఉన్న మాట చెప్తాను జానకి. నువ్వు వెళ్ళిన తర్వాత నాకు నా ఫ్రెండ్స్కి ఎంత గొడవైందో తెలుసా? నిన్న నుంచి ఇప్పటి వరకు నేను మా ఫ్రెండ్స్ ఇంతవరకు మాట్లాడుకోలే. ఏం మాట్లాడుతున్నావు రాఘవ, నువ్వు నీ ఫ్రెండ్స్ గొడవ పడ్డారా? అవును జానకి, ఇప్పుడు నువ్వు అంటే తెలిసిన అమ్మాయి కాబట్టి సో వాళ్ళ అన్నదాన్ని అర్థం చేసుకొని వచ్చి మాతో చెప్పినావు. అదే నీ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే ఎట్లుండే చెప్పు, అందుకే ఇక నాకు అట్లా వాళ్ళు మాట్లాడింది అసలు నచ్చలే. సరే రాఘవ, అయ్యిందే అయిపోయింది, నా కోసం మీరు ముగ్గురు గొడవ పడకండి. ఏమో జానకి, ఇక వాళ్ళు అట్లా చేసాక నాకు నచ్చలేదు, ఇక అందుకే ఇక నేను కూడా వాళ్ళతో మాట్లాడదలుచుకోలే. రాఘవ, మీరు ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ విడిపోయారు అనుకో, నా వల్లనే విడిపోయాలని నాకు బాధ అవుతుంది. ఇక అయ్యిందే అయిపోయింది, ఒకసారి వాళ్ళిద్దరికి ఎక్కడున్నారో కాల్ చేసి తెలుసుకో. ఇక వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమున్నా జానకి, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదా, అదే మరి కింద ఉంటారు. సరే రాఘవ, మర్రికాడికి వెళ్దాందా? జానకి నువ్వెందుకు లేచుడు, నేను పోయి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి సెటిల్ చేసుకుంటా. రాఘవ, నా వల్లనే మీ ముగ్గురు గొడవ పడ్డారు, నా ముందే మీరు కలిసి అనుకో, అప్పుడు నేను హ్యాపీగా అవుతా. సరే జానకి వెళ్దాందా. ఇంద్ర ఇద్దరు కలిసి వచ్చి కుంభేసి పెళ్లి చేసుకుంటారు ఏంది? బిట్టు సూరి, మీరిద్దరే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు జానకి, మీరిద్దరు ఏంది ఇట్లా కలిసి వచ్చిళ్ళు? నిజమా కాదనా? ఇచ్చిరా బిట్టు. నిజమే నిజమే సూరి, నా వల్ల మీ ముగ్గురు గొడవపడి విడిపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? జానకి ఏమి చెప్తాను కూడా వినకుండా నువ్వే కదా మమ్మల్ని అన్నావు. నిజంగా ఇది ఇంత దూరం అవుతుంది అనుకోలేదు జానకి, ఇదంతా శంకర్రాజు చేసిండు. సరే అయ్యిందేదో అయింది, మీరిద్దరే మంచిగా కలిసి ఉంటారు, రాఘవనొక్కను వదిలేస్తారా? జానకి రాఘవాన్ని మేము వదిలేయలే, మేము మాట్లాడితే ఫ్రెండ్స్ మీద ఒట్టే అన్నాడు వాడు, అందుకోసం మేము అంతా మాట్లాడుతున్నాం. అవునా సూరి? రాఘవ ఫ్రెండ్షిప్ మీద ఒట్టానన్నావా? అవును జానకి, నువ్వు వచ్చి మా ముగ్గురు అట్లా అనేసరికి నాకు బాగా అనిపించింది. మా వల్ల ఒక అమ్మాయి బాధపడుతుందంటే ఇక మా ఫ్రెండ్షిప్ ఉండేందుకు లేకేందుకు, ఇక అందుకే ఫ్రెండ్షిప్ మీద ఒట్టే అని చెప్పేసి అన్న మాతో మాట్లాడితే. చూసినావారా సందు దొరికిందో లేదు, మొన్నడు ఎట్లా సలపడేస్తాను. సరే రాఘవ, అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు నా ముందు మీ ముగ్గురు కలిసిపోండి. లేదు జానకి, వాడు చిన్నప్పటి నుంచి దోస్తాను చెప్తాను, మమ్మల్ని ఏం అర్థం చేసుకున్నాడు వాడు? నేనా అర్థం చేసుకోండి సూరి, నేనారా నన్ను రా మీరు అర్థం చేసుకోండి. చూసినావా జానకి, వాడు నీ ముందు ఎట్లా మాట్లాడుతాడు? సరే రా, నీకో దండం, నీ ఫ్రెండ్షిప్ దండం, ఇక పోరా. సరేరా, నాకు తెలుసురా, చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరే కలిసి ఉంటారా, నన్ను కావాలని మీరు వేరు చేస్తారా. దాదానికి మనం వెళ్దాందా. అరే రాఘవ, నువ్వు ఆగు. సరే ఇంక రెచ్చగొట్టరా జానకి, వాడు పోతా అంటే ఎందుకు ఆపుతామని చెప్పు అని పోనీ. అరే ఆగు సూరి, నా వల్ల మీరు విడిపోయాలని బాధపడుతుంటే ఇంకా నా ముందే కూడా పడుతున్నారు కదా. సరే జానకి, నీ మాట మీద మేము ముగ్గురం కలిసిపోతాం. చింటిగా ఒట్టు తీసి గట్టి మీద పెట్టరా.
చూసినావా జానకి ఒట్టు గట్టి మీద పెట్టాడు పెడతాడా పెడతలేడు. వానికి మేము అవసరం లేదు జానకి. వానికి మేమన్నా మా ఫ్రెండ్షిప్ అన్న వాల్యూ లేదు. అవునరా సూరి బిట్టు, నేనంటే మీకు చిన్నప్పటి నుంచి వాల్యూ లేదురా, అందుకే ఈరోజు నన్ను ఉంటారో చేసి లేదురా. రాఘవ నువ్వు ఒంటరోడు మనం ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీకు నేను లేనా? జానకి చిన్నప్పటి నుంచి నాతో దోస్తా అని చేసిన వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటే ఈరోజు నన్ను ఉంటారని చేసిళ్ళు. ఇక నువ్వేం నన్ను అర్థం చేసుకుంటావు, నాతో నువ్వు ఎందుకుంటావు జానకి? రాఘవ నువ్వేం అట్లా అనుకోకు, ఈ రోజు నుంచి నేను కూడా మంచి ఫ్రెండ్లా ఉంటాను నీకు కూడా. మీ ముగ్గురు కలిసిపోండి. చూసినావా జానకి నువ్వు చెప్తే కలిసేంత వరకు వచ్చింది. ఇదే నారా దోస్తానికి ఇచ్చే వాల్యూ. నువ్వు ఉండు సూరి. రాఘవ నా వల్లే మీరు విడిపోయారు కదా, ఇప్పుడు నా ముందే కలిసిపోండి. అరే రాఘవ ఫస్ట్ నువ్వు ఒట్టు తీసి గట్టి మీద పెట్టరా. సరేరా, ఇక ఒట్టు తీసి గట్టి మీద పెడతాను రా. ఎవర్రా వీడు? జానకేంద్ర వాళ్ళ దగ్గరికి పోతుంది. ఏమో చింటూ. కార్తీక్ నువ్వెప్పుడు వచ్చినావు బెంగళూరు నుండి? ఇవాళ మార్నింగే వచ్చిన జానకి. ఎలా ఉన్నావు? బాగున్నావా? బానే ఉన్నా కార్తీక్, నువ్వెలా ఉన్నావు? ఏదో అలా ఉన్నా జానకి. అరే బిట్టు సూరి, వాడు ఎవర్రా అంత క్లోజ్గా మాట్లాడుతాడు? ఏందిరా నాకేం అర్థమైతే లేదు. నువ్వేం బాధపడాల్సిండు, వాడు అన్నో తమ్ముడు కావచ్చు తీరా. అంతే అంటవారా? ఇప్పుడు చూస్తే వాళ్ళని లవ్ పడతలేదు కదరా. చింటుగా అన్నో తమ్ముడు ఎట్లా అవుతారా? పిల్లగాడు చూస్తే గంట సగం ఉన్నాడు, నాకేదో తేడా కొడుతుందిరా. అరే ఏం మాట్లాడుతున్నా సూరి? ఏం మాట్లాడుతున్నారు సూరి? మన చింటిగాడి కన్నా ఆయన సంగ ఉన్నాడు ఆయన. లేడారా వీళ్ళిద్దరిని పోల్దామని ఇప్పుడు మరి. పట్టరా. అరే బిట్టుగా వాన్ హెయిర్ స్టైల్ చూడు, మన హెయిర్ స్టైల్ చూడు. అరే సూరిగా హెయిర్ స్టైల్ రా, హెయిర్ స్టైల్ ఒకటి తీసేయి. సరేరా బిట్టు హెయిర్ స్టైల్ తీసేద్దాం రా. కంపల్సరీ వాళ్ళకి టీ షర్ట్ వెనక 6 ప్యాక్స్ ఉంటాయిరా. మరి మనోనికి రా. అరే చింటిగా ఎంతసేపు ఇవ్వట్టుకుంటారా? పెట్టరా. అరే సూరిగా ఈ పొట్టు ఒకటి తీసేయి. సరేరా పొట్ట కూడా తీసేద్దాం. వాడిని చూడరా, మన హైట్ పర్సనాలిటీ హీరోలా ఉన్నాడు. మన మనోర్రా. ఆగరా నువ్వు. అరే చింటిగా నువ్వేం బాధపడకు. అరే వాడు బట్టి స్కూటీ విని వచ్చిండ్రా. మనోనికి ఏందిరా ఎన్ఫీల్డ్ ఉన్నది. ఏమోరా నాకు మన చూస్తే తేడా కొడుతుందిరా. అరే ఏందిరా అసలు వాళ్ళు ఇంతసేపు ఏం మాట్లాడుకుంటారా? అరే చింటిగా నువ్వేం బాధపడకురా. అరే సూరిగా నీ లిప్ రీడింగ్ తెలుసు కదా, మనం ఏం మాట్లాడుతున్నావు చెప్పురా. అరే చింటుగా నువ్వేం బాధపడకురా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ప్రతి ముక్క పుల్లు పోకుండా చెప్తారా. సరేరా. అవును జానకి, మా డాడీకి హెల్త్ ఏం బాగాలేదు, అందుకే చూడడానికి వచ్చిన. జానకి నిన్ను చూడకుండా నేను అస్సలే ఉండలేకపోతానా, అందుకే చూద్దామని వచ్చిన. అవునా కార్తీక్, ఎప్పటి నుంచి మీ నాన్నకి హెల్త్ బాగాలేదు? అవునా బేబీ, నేను కూడా నేను చూడకుండా ఉండలేకపోతానా అంటాందిరా. 1 వీక్ అవుతుంది జానకి, మెడిసిన్ వాడుతుండే కానీ అస్సలకే తగ్గట్లేదు. ఇన్ని రోజులు నా మనసులో మాట నీకు చెప్దాం అనుకున్నా జానకి, కానీ చెప్పలేకపోయినా. అవునా కార్తీక్, అసలు డాడీ ప్రాబ్లం ఏంటిది మరి? అవునా బేబీ, మరి ఇప్పుడు నీ ముందే ఉన్నా కదా, మరి చెప్పే. డాడీకి హార్ట్లో హోల్ ఉన్నది జానకి, హైదరాబాద్ తీసుకెళ్ళి స్టంట్ అయిపోయాలి. సరే జానకి, ఇన్ని రోజులు నా మనసులో మాట దాచుకున్నది నీకు చెప్తున్నా. అవునా కార్తీక్, మరి ఎప్పుడు తీసుకెళ్తున్నావు డాడీని హైదరాబాద్కి? నీ మనసులో మాట నాకు అర్థమైంది బేబీ, నువ్వేం చెప్పనవసరం లేదంటున్నా. ఈ వీక్లో తీసుకెళ్తా జానకి, హార్ట్లో స్టంట్ అయిపోతే నా టెన్షన్ పోతుంది జానకి. ఇన్ని రోజులు నీ మీద ఉన్న ప్రేమను నా గుండెలో దాచుకుని గుడి కట్టా జానకి. అవునా కార్తీక్, నువ్వేం టెన్షన్ పడకు, దేవుని దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది. ఏమైందిరా? ఏం మాట్లాడతాను చెప్పురా జానకి. అవునా బేబీ, నువ్వు కట్టిన గుడిలో నేను దేవతలను నిలిచిపోతా అంటు. ఏమో జానకి, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? జానకి, మనం ఇంటికి వెళ్ళి మన ప్రేమ గురించి మీ నాన్నతో చెప్దామా? ఇప్పుడు ఫైనల్ ఇయర్గా కార్తీక్, ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. బేబీ నువ్వు మా నాన్నతో చెప్పినా మన ప్రేమ ఒప్పుకోడు బేబీ. అవునా, మరి బీటెక్ అయిపోయినాక కోర్ సైడ్ వెళ్తావా లేకుంటే ఐటీ సైడ్ వస్తావా? రే ఏమంటున్నావు సూర్యవాడు? మరి ఎలా జానకి, ఇంటి నుంచి లేచిపోయి ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకుందామా? ఇప్పుడు కోర్ సైడ్ ఏముంది కార్తీక్, ఐటీ సైడే వస్తాను. సరే బేబీ, ఇంట్లో ఇవ్వలేని టైం చూసి చెప్తా, లేచిపోయి పెళ్లి చేసుకుందాం. సరే జానకి, నీ బీటెక్ అయిపోయినాక రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయి, నేను మా కంపెనీలో రిఫర్ చేస్తాను. అరే ఇది నేను చెప్పారా, నా వల్ల కాదురా, ఇంటికి పోం పారా. అరే ఏం కాదురా సూరి, ప్లీజ్ చెప్పురా, ఏమనుకుంటారా వాళ్ళు? జానకి, మనకి పెళ్ళి అయినాక హనీమూన్కి మాల్దీవ్స్కి వెళ్దామా, మాల్దీవ్స్కి వెళ్దామా? సరే కార్తీక్, నీకు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తా. అరే ఇప్పుడు జానకి ఏమన్నదిరా? అండమాన్కి వద్దు, మాల్దీవ్స్కి వెళ్దామంటాందిరా. సరే మరి డాడీకి మెడిసిన్ ఇచ్చే టైం అయింది, నేను వెళ్తా. జానకి
మరి మనకు బాబు పుడితే ఏం పేరు పెడదాం, అమ్మాయి పుడితే ఏం పేరు పెడదాం? సరే కార్తీక్, నేను కూడా ఒకసారి వచ్చి బాబాయ్ని కలుస్తా. నీ ఇష్టం బేబీ, నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఓకే. సరే జానకి వెళ్దాం దా. ఓకే కార్తీక్. అరే ఏంద్రా సెకండ్ ఇచ్చుకుంటాను. ఐ లవ్ యూ జానకి, ఐ లవ్ యూ బేబీ. రాఘవా, జానకి అరే ఇట్లాంటి టైంనే గుండెని రాయి చేసుకోవాలరా, ఏం కాదు పో. జానకి ఇతను కార్తీక్, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. బాబాయ్కి హెల్త్ బాగాలేదట, మేము వెళ్ళి చూసి వస్తాం. నువ్వు నా బండి తీసుకుని ఇంటికి వచ్చాయి. సరే జానకి. అరే ఏంద్రా చింటి అంత గొప్పగా చూస్తాడు. అరే వాళ్ళ పెళ్ళికి చింటుగానే సాక్షాత్కం పెట్టమంట అందరా. అరే జానకేంద్ర బండి బండి ఎక్కిపోతుంది. అరే వాళ్ళు ఇటు నుంచి ఇటే పోయి పెళ్లి చేసుకుంటారు అట్రా, వాళ్ళు బండి ఇంటికా పెట్టమన్నది. చింటిగా వాళ్ళు పెళ్లి చేసుకోనికే పోతారు కారా, నువ్వు మాత్రం సాక్షాత్కానికి అస్సలే పోకురా. ఏందిరా సూరి, ఎన్ని మాటలు చెప్పినావురా? నీకు లిప్ రీడింగ్ తెలుసా? ఇలా రీడింగు అచ్చినోడు జానకి అన్న అవుతారట్రా, వాళ్ళ బాబాయ్కి హెల్త్ మంచిగా లేకపోతే చూద్దామని పోతాడు. పట్టుకోరా, పట్టుకో పట్టురా.